వినాయక చవితి శుభాకాంక్షలు మహాన్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా వరదల ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్న వారికి మహాన్యూస్ వారికి భగవంతుడి ఆశీస్సులు, వినాయకుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మహాన్యూస్ తరపు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ పబ్లిక్ అండ్ పాలిటిక్స్లో ప్రతి శనివారం మనం మాట్లాడుకుంటూ ఉంటాం అనేక సమస్యల గురించి, ముఖ్యంగా పాలిటిక్స్ గురించి, లేదంటే జరుగుతున్న రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అనేక మంది కాల్స్ చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఇవాళ వినాయక చవితి అయినప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడంలో భాగం ఏంటి అంటే, ఈ వరదల సందర్భంగా ఆదుకుంటున్న చేతులు కానీ, లేదంటే ముందుండి నడిపిస్తున్న ప్రభుత్వం కానీ, లేదంటే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆరోపణలు చేసిన పరిస్థితుల గురించి కానీ, అన్నింటి గురించి రాష్ట్రం ఏమనుకుంటుంది. ముఖ్యంగా బుడమేరు పొంగి విజయవాడ ఇలా గతంలో ఎప్పుడు చూడని విధంగా పొంగిన ఈ తీరుతో మరి అధికారులు తప్పని ఏదైతే వైసీపీ చెప్తోందో మరి ప్రజలు ఎలా చూస్తున్నారు? అలా కాక ఒక ముఖ్యమంత్రి స్వయంగా గ్రౌండ్లోకి దిగి పనిచేస్తున్న తీరుని ప్రజలు ఎలా గమనిస్తున్నారు? ముఖ్యంగా ఆ ప్రాంతవాసుల్ని ఆదుకోవడానికి అనేక రకాల రూపాలలో సాయం చేయడానికి ముందొచ్చిన ఆపన్న హస్తాలని ఎలా చూస్తున్నారు? అందరికంటే ముందుగా ప్రభుత్వంతో పాటు మేమున్నామంటూ మహాన్యూస్ చైర్మన్ మారేళ్ల వంశీ గారు స్వయంగా గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరికీ సాయం చేసిన తీరుని ఎలా చూస్తున్నారు? వీటన్నింటికీ సంబంధించి కాల్స్ మాట్లాడదాం. స్క్రీన్ మీద నెంబర్లు కూడా స్క్రాల్ అవుతూ ఉంటాయి, మాట్లాడదాం. అలాగే వినాయక చవితి సందర్భంగా కూడా ఇవాళ జరుపుకోలేని వాళ్ళు కానీ, లేదంటే వినాయక చవితి ప్రాశస్త్యం గురించి కానీ కూడా మాట్లాడుకుందాం. కాల్ చేయాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి, కాల్ చేయండి. అలాగే వాళ్ళ స్పెషల్ గెస్ట్ బాలకోటి గారు, అమరావతి బహుజన నాయకులు, విజయవాడ పరిస్థితులన్నింటి బాగా తెలిసిన వ్యక్తి, అక్కడే ఉండి ఈ పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నారు, తన వంతుగా సాయం కూడా చేస్తున్నారు అక్కడ. బాలకోటి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే బాలకోటి గారు. ముఖ్యంగా అంటే ఈ వరద ప్రాంతాల్లో మీరు తిరుగుతున్నారు, మీ వంతుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చేయి అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అందరూ ఆర్థిక సాయమే చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆర్థిక సాయం వచ్చిన దాన్ని నలుగురికి పంచడం, లేదా సాయం చేసే వారి పక్కన అండగా నిలబడడం చేసినా చాలు. ముఖ్యంగా అండి అక్కడ పరిస్థితుల్లో బుడమేరు లేదంటే అడుగు ప్రకాశం చేసిన ఎఫెక్ట్ కంటే కూడా ఖచ్చితంగా బుడమేరు పొంగడం అనేది అందరం ఇవాళ ఆమోదిస్తున్నాం. బుడమేరు ఆక్యుపైడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం దానివల్లనే ఎక్కువగా నష్టం కూడా జరిగింది. రైట్ నౌ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళు అంటే ఆ భయం నుంచి ఏమన్నా కోలుకున్నట్టు కనబడుతున్నారా? మీకేమనిపిస్తుంది? పండగ రోజు ఒక రకంగా పండగ లేని ఇళ్ళు విజయవాడలో ఎన్నో అయిపోయినాయి ఈరోజు. లక్ష్మి గారు, మీకు మహాన్యూస్ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. లక్ష్మి గారు, ఏది మాట్లాడినా కూడా ఈ పండుగ సందర్భంగా అంతా నిజమే మాట్లాడదాం. మనం ఇటీవల రష్యాను ఉక్రెయిన్ యుద్ధం చూసాం. ఆ యుద్ధంలో ఉక్రెయిన్ చాలా నష్టపోయింది. గాజా ప్రాంతం గదగద వణికింది. ఈ రోజున కూడా బుడమేరు అనే ఒక ప్రమాదకరమైన యుద్ధంలో విజయవాడ చిక్కుబడిపోయింది, బెజవాడ గడగడ వణికింది. దాదాపుగా మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ విజయవాడలో ఉన్న 64 డివిజన్లలో 34 డివిజన్లు ఈ ముంపు బారిన పడ్డాయి. లక్ష్మి గారు, అధికారుల గణాంకాల ప్రకారమే విజయవాడలో ఒక్క రోజులో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 200 సంవత్సరాల రికార్డుని బద్దలు కొట్టింది. 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుడమేరుకి 3 చోట్ల గండ్లు పడ్డాయి. కృష్ణానదికి 11,97,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అంటే ఈ ముప్పేట దాడి నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. కృష్ణా రివర్కి దగ్గరలో ఉన్న పొలాలన్నీ కూడా నీట మునిగి పంట నష్టం జరిగింది. మునేరు ముంపు నాగుబాములాగా బెజవాడ మీద బుసగొట్టడంతో బెజవాడ నగరం పూర్తిగా నష్టపోయింది. దాదాపు 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ సందర్భంగా మాట చెప్తారు లక్ష్మి గారు, యుద్ధం జరిగినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ శరణార్థులను ఏదైతే ఆదుకున్నారో కూటమి ప్రభుత్వం, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యుద్ధ సైనికుడిలా పనిచేశారు. నాకు తెలిసి బుడమేరు ముంపు యొక్క యుద్ధాన్ని చంద్రబాబు నాయుడు గారు జయించారు.
ఉమ్, నిజంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ధీరోదాత్తమైన నాయకుడు 74 ఏళ్ల వయసులో మోకాల లోతు నీళ్ళల్లో నడవకుండా జేసీపీల మీద 24 ఏళ్ల కుర్రోళ్ళలాగా ఎక్కి ప్రజల నుంచి వచ్చే శతాధిక ప్రశ్నలకు సమాధానం చెప్తూ వాళ్ళ ఆర్తనాదాలు వింటూ వాళ్ళ ఆవేదనలు వింటూ వాళ్ళ ఆరోపణలు వింటూ అధికారులకు ధైర్యం చెబుతూ ప్రతి అంశాన్ని కూడా దగ్గరుండి గత 5 రోజులుగా స్టిల్ ఎప్పటికీ కూడా నిద్ర లేని రాత్రులు గలుపుతూ కేవలం కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ మొత్తం యంత్రాంగాన్ని సమాయత్తం చేసిన ఒక యుద్ధ సైనికులా పనిచేయబట్టి బెజవాడ ఊపిరి పీల్చుకుంది, బెజవాడ కుదుటపడింది. మీరు ఇందాక అన్నట్టుగా దాదాపు నాకు తెలిసి ఈ 64 డివిజన్ల వినాయక చవితి పండుగ చేసుకోలేరు. ఉమ్, మీకు ఒక మాట చెప్పారా లక్ష్మి గారు, చనిపోయిన వాళ్ళ యొక్క కర్మలు కూడా చేసుకోలేకపోయారు, ఉమ్, మృతదేహాల కర్మలు చేసుకోలేకపోయారు. అవును. అంటే ఎంత దారుణమైన స్థితికి గురైందంటే ఈ ముంపు కారణంగా. అంటే ఒక మాట ఏంటంటే దీనికి రాజకీయాలు జోడించడం కాదు కానీ విపత్తు అంటేనే ప్రమాదం. సరే, దీనికి కారణాలు ఏంటి? గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, బుడమేరుని పసిగట్టలేదా, అధికారులు నిద్రపోతున్నారా, ఈ కాలువలను తెవ్యలేదా, తూటుకాడలు ఏమైంది, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తొంగున్నారా, ఏం చేశారనే ప్రశ్నల తర్వాత సంగతి. కానీ ముందు ఆపన్న హస్తాలు, భారీ విరాళాలు భూరి విరాళాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఈ ముంపు నుంచి సంరక్షిస్తాను అనేది ఒక పూర్తి ఆనందదాయకమైన విషయం. కేంద్ర ప్రభుత్వం కూడా 2 చేతుల్లో ఆదుకుంటేనే బెజవాడ కుదుటపడుతుంది. పంట నష్టము, ఇంటి నష్టము, ఆర్థిక నష్టము ఇవన్నీ జరిగినాయి. చంద్రబాబు నాయుడు యొక్క అప్రమత్తతోనే ప్రాణ నష్టం పెద్ద ఎత్తున తగ్గింది. ఉమ్, నిజానికి నేను అనకూడదు కానీ లక్ష్మి గారు, ఈ కాలంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కనుక ఉండట్టయితే ఉమ్, జగన్ గారు ఒక హెలికాప్టర్ ఎక్కేసేసి అలా తిరిగి వచ్చేసేవాడు. ఉమ్, అలా తిరిగి వచ్చి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అడిగితే ఆయన ఏం అడిగావంటే ముంపు వస్తే మమ్మల్ని ఏం చేయమంటారు అనేవాడు. ఫస్ట్ అడిగే అవకాశం కూడా ఇవ్వరులేండి. ఎప్పుడు కూడా వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడలేదుగా. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ఏం చేశారు, పులివెందుల గేట్లు కొట్టుకుపోయినప్పుడు ఒక మాట అడుగుతాను, ఒక మాట అంటున్నారు, బుడమేరుకు సంబంధించిన అది ఒక రెగ్యులేటర్. బుడమేరు రెగ్యులేటర్ అది 1956లో నిర్మించారు. దానికి గేట్లు ఉండవు, షట్టర్లు ఉంటాయి. ఓ 11-12 షట్టర్లు ఉంటాయి. వరద నీరు వస్తే షట్టర్లు ఎత్తకపోతే మరి ఏమి ఎత్తుతారు లక్ష్మి గారు? మీరు కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే 70 గేట్లు ఎత్తేసాం మేము. 70 గేట్లు ఎత్తకపోతే పరిస్థితి ఏంటి? కృష్ణా బ్యారేజ్ పరిస్థితి బెజవాడ ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు గేట్లు మనం ఎత్తకపోతే వరద నీరే ఎత్తేస్తుంది. అంటే ఇవన్నీ రాజకీయ విమర్శలు. చేతనైతే సాయం చేయాలి, అనార్థులను ఆదుకోవాలి, అన్నమ రామచంద్ర అనే వాళ్ళకి అన్నం పెట్టగలగాలి. నేను ఇంకో మాట కూడా చెప్తా లక్ష్మి గారు, నేను కూడా 4 రోజులు ఈ వరద కార్యక్రమాలు తిరిగాము. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనూ జనసేన కార్యకర్తలతోనూ కూడా మేము కూడా వరద నీటిలోనే ఇంటింటికి వెళ్ళి ఆహార పొట్లాలు ఇచ్చాము. మా గుంటూరు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి ఎంతో మంది దళిత సోదరులు కానీ అమరావతి రైతులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాకెక్కడ కూడా వైసీపీ జెండా కనిపించలేదు లక్ష్మి గారు, వైసీపీ కార్యకర్త కూడా కనిపించలేదు. ఇప్పుడు జనసేన కనిపించింది, తెలుగుదేశం కనిపించింది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనిపించారు, ఆఖరికి ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కనిపించారు, కళాశాల విద్యార్థులు కనిపించారు తప్ప వైసీపీ జెండా కానీ నాయకుడు కానీ ఎక్కడా కనిపించలేదు. అందుకని ఇప్పుడు మంచి చెయ్యకపోతే చెయ్యకపోయారు, చెడు మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి పెద్దలు అన్నట్టుగా ఈ సహాయ కార్యక్రమాలని ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు కూడా పట్టించుకోకపోతే, ఆదుకోకపోతే పరిస్థితి ఏంటి? ఆయన సాదాసీదా వ్యక్తి ఏం కాదు కదా. ఆయన లక్ష్మి గారి లాగా, బాలకోటయ్య గారి లాగా డబ్బులు లేని వ్యక్తి కూడా కాదు కదా, డబ్బులున్న ముఖ్యమంత్రే కదా. ఏం సాయం చేశారు? ఎన్ని ఆహార పొట్లాలు తీసుకెళ్లారు? ఎన్ని పాల ప్యాకెట్లు తీసుకెళ్లారు? నిజానికి నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కొవ్వొత్తులు ఇచ్చాం, ఎన్ని అగ్గిపెట్టెలు ఇచ్చాం, ఎంతమంది సిబ్బందిని పెట్టాము, మొత్తం వివరాలు అంటే ఎక్కడ ప్రశ్న అడ్రస్ చేయాలి బాల్కోటే గారు? ఆయన అంత బిజీగా ఉండి అధికారులతో వైపు సమీక్షిస్తూ గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా జరుగుతుందో చూసుకుంటూ, ఇంకొక వైపు కేంద్రానికి నివేదికలు ఇస్తూ, ఇంకొక వైపు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రెస్కి సమయం ఇస్తూ ముఖ్యమంత్రిగా కాబట్టే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయంగా ఏ పార్టీ అన్నా ఏ విమర్శలన్నా చేయొచ్చు, కానీ ఒక విపత్తు వస్తే, ఒక ప్రమాదం వస్తే ఆ ప్రమాదం నుంచి ప్రజలను గట్టెక్కించడం కానీ, ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవటంలో కానీ ఆయన యొక్క నిష్ణాతులు ధైర్యం అండి. ఆ ధైర్యమే వేరండి. ఒక విధంగా చెప్పాలంటే నిన్న ఏదో ట్రైన్ కూడా వస్తున్నప్పుడు ఆ ట్రైన్ పోయిన తర్వాత కూడా ఆయన అక్కడే నిలబడ్డాడండి. అక్కడే నిలబడి కాగితాలు చూస్తున్నాడు. అది అది నేను నేను నిన్న చూశాను బాల్కోటి గారు, వీలైతే ఒకసారి అది ప్లే చేయండి. అది ఆయన ట్రైన్ అంటే తప్పిన ప్రమాదం అని చెప్పేసి ఒక వార్త వస్తే దాన్ని వైసీపీ మీడియా దాన్ని అతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారండి. ట్రోల్ చేస్తుంటే నిన్న ఒక ఒరిజినల్ వీడియో వచ్చింది. అంటే ఆ వచ్చిన ఫోటోనేమో ఆయన పక్కన ట్రైన్ వెళ్తున్నది ఒక చిన్న ఫోటో వచ్చింది, కానీ అసలు ఇటువైపు నుంచి ఏం జరిగిందో వచ్చింది. వేరే సైడ్ నుంచి, వేరే కట్టర్ సైడ్ నుంచి ఫోటో తీసినట్టు, వీడియో తీసినట్టు ఉన్నారు ఎవరో. వీలైతే అది ప్లే చేయండి. దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదామండి. నేను కూడా పెట్టా ఆ వీడియో, మీకు పెట్టా ఒరిజినల్ వీడియో కూడా. అసలు ఎక్కడ ఆయన తొలుకు పలుకు లేదండి. ట్రైన్ పోతున్నా కూడా ఆయన పన్ను ఆయన ఉన్నారు తప్ప ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. అవును, అందరినీ ఒక లైన్ లోకి రమ్మన్నారు. ఆయన పేపర్ చూసుకుంటా ఉన్నారు. సడన్ గా ఎవరో ట్రైన్ అని అరిశారు. ఆయన కూడా తలెత్తి చూశారు, ట్రైన్ వస్తుంది అనుకున్నారు. వెంటనే అలర్ట్ అయ్యారు. అందరూ ఒక సైడ్కి వాల్కుండండి అని చెప్పారు, వాల్కున్నారు. ట్రైన్ అలా వెళ్ళిందో లేదో ఓకే అని అందరికీ చెయ్యి ఊపారు. మళ్ళీ పనిలో నిమగ్నం అయిపోయారు. లక్ష్మి గారు, మీరు జేసీబీని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒకసారి గమనించారని నేను సితారా థియేటర్ దగ్గర గమనించాను మేడం. అసలు ఒక 24 సంవత్సరాల కుర్రోడు ఎక్కినట్టు ఒక లెగ్గతో ఎక్కేస్తున్నాడు మేడం. నేను ఆశ్చర్యపోయా. మనం కూడా అలా అలా ఎక్కలేము. ఆ తడికాలతో, ఆ తడి ప్యాంటు షర్టుతో ఆ వయసులో కూడా చాలా అంటే కర్తవ్యం ఉన్నవాడు, ఒక దీక్ష ఉన్నవాడు, ఒక సంకల్పం ఉన్నవాడు కనుక ఎలా అయితే శ్రమిస్తాడో. మనం ఆయన వయసు గురించి ఊరికే గుర్తు చేస్తున్నాం కానండి, మాట్లాడుతున్నాం కానీ అసలు మాట్లాడడం వేస్ట్ అసలు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆయనే చెప్పేసరిగా 95లో ముఖ్యమంత్రిని చూస్తారు, 95లో లాగా పనిచేయాలని. కాబట్టి అంటే ఆనాడు వైసీపీ నాయకులు ఊరికే ఆయన వయసును టార్గెట్ చేస్తూ మాట్లాడారు, కానీ అసలు ఆయనకి వయసు కాదు, ఆయనకి లక్ష్యం మాత్రమే కనబడుతుంది. అది కంప్లీట్ అయ్యే వరకు ఆయన, నాకు తెలిసి నాకు వయసు వచ్చిందని కూడా ఆయన అనుకోరు ఖచ్చితంగా. ఒక్క నిమిషం అండి, కాలర్ లైన్లో ఉన్నారు. అయూబ్ ఖాన్ గారు ఉన్నారు గుడివాడ నుంచి. అయూబ్ ఖాన్ గారు నమస్తే. లక్ష్మీ మేడం గారు నమస్తే అండి. బాలకోటయ్య గారికి, మీ ప్యానల్లో ఉన్న అందరికి, వంశీకృష్ణ గారికి నమస్కారం అండి. బాగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారా అయూబ్ ఖాన్ గారు ఇక్కడ విజయవాడలో పరిస్థితిని? చూశానండి మేడం గారు. మా అమ్మాయి అక్కడ కంట్రిక్కలో ఉందండి. ఫోన్ చేసి రోజు మాట్లాడుతున్నాను. పర్వాలేదన్నాడు మేడం గారు. అది మన ఇలాంటి చీర పురుగుల్ని వేరేయాలి మేడం గారు. సాయం ఇట్లా చేతులు వచ్చి అక్కడ దిగి చంద్రబాబు నాయుడు గారిని ఒక 20 ఏళ్ల కుర్రోళ్ళలాగా వెళ్ళి పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు. హలో వింటున్నాం. బాలకోట గారు కూడా చెప్పండి. ఎందుకంటే ఒక 20 ఏళ్ల కుర్రోడు చేసినట్టు చేస్తున్నాడు అండి. అలాంటి మనిషికి మనం చేయూతో ఇవ్వాలండి. చంద్రబాబు నాయుడిని రియల్ హీరో అని చెప్పాలండి. ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రతి రాష్ట్రం చెప్పుకుంటుందండి మనకి చంద్రబాబు నాయుడు గురించి. ఎందుకంటే ఒక రియల్ హీరో లాగా చేస్తున్నారు పని. వీళ్ళు వచ్చి బురద జల్లటమే గాని చేసేది ఏం లేదండి ప్రజలకి. 5 సంవత్సరాలు చూసాం మేడం, మేము నరకనయాతన పడ్డాం. మీ అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందుతున్నాయంటనా? ప్రభుత్వం సరిగానే చూసుకుందంటనా? చూస్తున్నారన్నాడు మేడం గారు. మంచినీళ్లు అన్ని ఆహారం అందిస్తున్నారు. ఒక ఇస్టర్ మునిగింది, రెండో ఇస్టర్ రాలేదంట. అది బాగానే ఉన్నాను అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాను, మనుషుల్ని చూస్తున్నాను. నాయకుడే నడిపించే నాయకుడు సరైన ఉంటే నడిచే మేజర్మెంట్ బాగుంటుంది మేడం. 5 సంవత్సరాలు నడిపే నాయకుడు ఎలా ఉన్నాడు? వచ్చాడు, నీళ్ళల్లో దిగాడు, ఊరికనే షో చేసి వెళ్ళిపోయాడు. ప్రజల సమస్యలు ఏమైనా పట్టించుకున్నాడా మేడం? ప్రజల సమస్యలు పట్టించుకునే నాయుడు అంటే ఒక చంద్రబాబు నాయుడే. మన ఇది కాదు, పాకిస్తాన్ తో సహా ఇతర కంట్రీలన్నీ మెచ్చుకుంటాయి చంద్రబాబు నాయుడు పని చూసి. ఎందుకంటే ఒక రియల్ హీరో అని చెప్పుకోవాలి మనం. తుఫాన్లు కాదు, విశాఖపట్నంలో వచ్చింది తుఫాను.
అది ఎలా చేశారు మేడం? రాత్రి పగలు బస్సులు పడుకుని అక్కడే కరెంటు గాని ఏది గాని చెట్లు గాని అన్ని తీసి వచ్చే ఇంటికి ఎవడండి మేడం చేసేది? ఏ ముఖ్యమంత్రి చేస్తున్నాడండి మేడం ఇలాంటి పనులు? మన ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంట్లో ఏసీలో పడుకొని చూసేవాళ్ళు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ మనకు దొరకటం ఇలాంటి ముఖ్యమంత్రి చాలా మన అదృష్టం అండి. లక్ష్మి గారు, ఓకే అండి, ఒక 5 సంవత్సరాలు నరకయాతన పడిన మళ్ళీ ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ప్రజలకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే మనకి ప్రజలు సుఖంతో ఉంటారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న 5 సంవత్సరాల దౌర్భాగ్యం చూశారు జనం. నరకయాతన పడి లోపల ఉండి మనుషులు. ఎందుకంటే ఈయన్ని దించకపోతే మా ప్రాణాల మీదకి వచ్చేస్తుంది అని లోపల అండర్స్టాండ్ అందరూ ఒక తాటి మీద ఉండి బయటపడలేదు మేడం. రైట్ ఆయూబ్ ఖాన్ గారు, రైట్ అండి. నిజంగా అంటే ఈ విపత్తు నుంచి బాల్కోటి గారు అన్నట్టుగా కూడా సరైన సమయంలో ఈయన ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పే ఉంటున్నారు. అలాగే ఆయూబ్ ఖాన్ గారికి ఫోన్ కట్ అయినట్టుంది. కానీ ఒక విషయం, విజయవాడలో ఈరోజు బాల్కోటి గారు మతాలకు అతీతంగా అక్కడ క్రిస్టియనా లేదంటే ఇంకో క్యాస్టా ఇంకొకటి ఏదీ లేకుండా, అంటే గతంలో ఒక రకంగా క్యాస్ట్ల పరంగా మతాల పరంగా విభజించినట్టుగా వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టుగా జరిగిన ఒక పరిస్థితికి గుళ్ళో ఉన్న పూజారికి ముసల్మాన్ వెళ్ళి ఆహార పొట్లాలు అందించడం, లేదంటే ముసల్మాన్ ఫ్యామిలీ ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళకి చాలామంది మహిళలు వెళ్ళి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించడం, ఒకరి కోసం ఒకరు చెయ్యి నిలబడ్డారండి. ఇలాంటప్పుడు కాదండి ఏ కులం ఏ మతం గురించి సంబంధం లేదు, ఈరోజు అందరం ఒకటే అన్న భావన వచ్చేది. ఇలాంటి సమయంలో కదా మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఒక సామాజిక వర్గానికి రుద్దేసి మాట్లాడిన తీరుకి ఇప్పుడు నిజంగా ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఏ విజయవాడని ఏ గుంటూరునైతే ఒక సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేశారు, ఈరోజు ఎంతమంది ఏకమయ్యి ఇక్కడ అన్ని కులాలు ఉన్నాం, అందరం ఇన్నేళ్ల పాటు బాగానే ఉన్నాం, మీరు మాకు రుద్దొద్దు ఇలాంటి కులాలు అని నిజంగా ఈ ఒక్క బుడమేరు వరద అందరినీ ఏకం చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న ఐక్యతను కూడా చాటిందేమో అని చెప్పాలి బాల్కోటి గారు. ఒక్క నిమిషం, అంటే ఆయూబ్ ఖాన్ గారు వచ్చారు కాబట్టి నాకు ఇది గుర్తొచ్చింది. ఆ చూస్తున్న వీడియోస్లో మతాలకు అతీతంగా పనిచేసిన తీరు. కాలర్ ఇంకొక లైన్లో ఉన్నారు, గంగరాజు గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు, గంగరాజు గారు వినబడుతుందా? నమస్తే అమ్మా లక్ష్మమ్మ. నమస్తే అండి. నమస్తే అమ్మ బాలకోటయ్య గారికి కూడా నమస్కారాలు. వినబడుతుందమ్మా? వినబడుతుంది చెప్పండి. ఇది బాలకోటయ్య గారికి నమస్కారం అండి. బాలకోటయ్య గారు కూడా చాలా శ్రమపడుతున్నారు. మీ మహాన్యూస్ మీరు అందరూ మీ రోజుకి వేల కొద్ది జనాన్ని ఆదుకుంటున్నారు. అది రోజు చూస్తున్నాం, గమనిస్తున్నాము. మా కోలిక్స్ కూడా నాతో పనిచేసిన వాళ్ళందరూ, రైల్వేలో పనిచేసిన వాళ్ళందరూ డ్రైవర్స్ విజయవాడలో మా ఫ్రెండ్స్ అందరూ నివాసాలు ఉంటున్నారు. వాళ్ళ ద్వారా సమాచారం తీసుకుంటున్నాము. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన అదృష్టం కొద్ది రెండోసారి ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి విజయవాడ బ్రతికిపోయింది. కారణం నేను చెప్తాను. 1977 నవంబర్ 9, 10, 11 శుక్రవారం, శనివారం, ఆదివారం గుర్తుపెట్టుకో అమ్మ. ఈ దివిసీమ ఉప్పిన వచ్చింది. ఇది మర్చిపోలేని రోజు. ఆ దివిసీమ ఉప్పెనలో నా కుటుంబ సభ్యులు 4, నా అన్నగారు, నా వదిన గారు, నా వాళ్ళిద్దరు మగపిల్లలు అప్పికట్టులో కొట్టుకుపోయారు. అయ్యో! అప్పుడు నేను అస్సాంలో ఉన్నాను, గువాహటిలో. మాకు కబురు వస్తే ఇక్కడికి వచ్చాం. రైలు లేవు, ఏమీ లేవు, అంతా శ్మశానం. అలాంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జలగం వెంకటరావు గారు కనీసం పట్టించుకోలేదు. అది నాకు తెలుసు. అబద్ధం ఆడవలసిన పని లేదు ఇందులో. ఇలాగ కష్టపడే ముఖ్యమంత్రిని ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. అప్పుడు కనీసం పలకరించే వాళ్ళు లేరు. ఈ రాష్ట్రానికి ఒక శనిలాగా దాపరించిన కుటుంబాన్ని ఈ రాజకీయాల్లో తీసుకొచ్చిన కాంగ్రెస్ వాళ్ళు. రాజశేఖర రెడ్డిని కానీ, కొడుకుని కానీ అందరినీ
ఆ పాపమే ఇప్పుడు బుడమేలు రూపాన్న మనల్ని శాసించింది. ఇలా వచ్చిందని ఎంతో మంది ఇవాళ వినాయక చవితి చేసుకుంటున్నారు, అది చాలా మంది చేసుకుంటున్నాం. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, అన్ని కొట్టుకుపోయి సమస్తం అంతా కొట్టుకుపోయింది, సమస్తం అంతా పోయింది. నేను చెప్పాను కదా, ఉదాహరణకి నా కుటుంబ సభ్యులు 9 మొత్తం పోయారు. అక్కడి నుంచి మేము 15 రోజుల తర్వాత వచ్చి ఆ ఎముకలన్నీ ఆ పొలాల్లో ఏరుకున్నాం, అక్కడే దహనం చేసాం బట్టల మీద. మరి ఎంత విషాదకరమైన బాధలుగా తెలుసో మీరు ఒక్కసారి ఆలోచించండి. కాలువకి, గుంటకి, వాగుకి, నదికి, సముద్రానికి తేడా తెలియని సన్నా చదవని ముఖ్యమంత్రి చేసుకుని 5 సంవత్సరాలు పరిపాలించి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. లేదులే గంగరాజు గారు, పాపాలన్నీ ఇప్పుడు అనుభవించవలసి వచ్చింది. ఆ పాపాలు కడుగుతున్నాడు ఎవరో 75 సంవత్సరాల వయసులో ఆయన జేసీబీలు ఎక్కి మూలలోకి నీళ్ళల్లో ఆడ మగాని తేడా లేకుండా అందరూ కూడా. అలాగే ఆ స్క్రీన్ మీద విజువల్ చూస్తున్నామండి, ఆ స్క్రీన్ మీద విజువల్ చూస్తున్నాం. గంగరాజు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గంగరాజు గారు, రైల్వే ట్రాక్ ర్యాంప్ ఏంటో తెలియదు. గంగరాజు గారు, అలాంటి వాడిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం. గంగరాజు గారు ఒక్క నిమిషం. రైల్వే ట్రాక్ ర్యాంప్ ఏంటో తెలియదు. నేను ట్రైన్ నేర్పిన డ్రైవర్ని. లైన్ లో ఉండండి. ట్రైన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయానికి ఏం చేస్తున్నారు ఒకసారి ఫుల్ స్క్రీన్ ఇచ్చేయండి. లక్ష్మి గారు, గంగరాజు గారు ఉన్నట్టున్నారు లైన్ లోనే. గంగరాజు గారు మాట్లాడండి. లైన్ లో ఉన్నానమ్మా, లైన్ లో చెప్పండి. నేను చెప్పవలసింది, ఇప్పుడు మనకి బురద చల్లేసి మీరు కడుక్కోండి అంటే ఇప్పుడు నాకు ఆ పరిసర ప్రాంతాలన్నీ విజయవాడ అంతా నాకు కొట్టిన పిండి నేను తిరిగాను. టీవీ చూడకండి. ట్రైన్ నడిపి మేము మా కోలిక్స్ అంతా అక్కడ ఉన్నారు. ఇంకా ఆ సింగరాజు కానీ ఆ బ్రిడ్జి మీద కానీ అదంతా ఆ ట్రాక్ ఇప్పుడు యువతలకి గుణదలకు వచ్చే వరకు అదంతా ఆక్రమించేశారు. అక్కడ అదంతా ఆక్రమించేసి ఆ మట్టి అమ్ముకుని మట్టి, రాళ్ళు, ఇసుక, నీళ్లు అన్ని అమ్ముకు తినేసాడు ఈ దౌర్భాగ్యుడు. అలాంటి దౌర్భాగ్యుడిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అని ఒక బిల్లు ఇచ్చారు. ఇది నాకు చాలా నామోస్, చాలా కొట్టుకున్నట్టుంది. సిగ్గుపడాలి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాంటి వాడు మనకు ముఖ్యమంత్రి. మన రాష్ట్రానికి చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్, అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్. ఒరిస్సాలో వచ్చినప్పుడు కానీ ఎక్కడ వచ్చినప్పుడు కానీ ఈ చంద్రబాబు నాయుడు పరుగులెట్టుకుని అక్కడ సహాయం చేసి అందరికి చెయ్యి అందించారు. ఇప్పుడు అందరి చెయ్యి మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత బాధాకరమో ఈ అన్ని తెలుసున్న వారికి. కోటయ్య గారికి, బాలకోటయ్య గారికి తెలిసి ఇవన్నీ నేను చెప్పవలసిన లేదు, ఆయన చెప్పేసారు. నేను చెప్పాల్సింది ఇవన్నీ ఇవన్నీ అనుభవించాం. ఇది ఆయనకి ఏం తెలుసు? బుడమేరు ఎక్కడుందో తెలియదు, కృష్ణానది ఎక్కడుందో తెలియదు, విజయవాడ ఎక్కడుందో తెలియదు. అలాంటి వ్యక్తిని మనం ఎలా ఎన్నుకున్నాం మనం? ఇది మనకి చాలా నామోస్తు. అతను ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అంటే నా తల తీసేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని బాధలు పడుతున్నారు, ఇది అనుభవించవలసిందే ఈ ప్రజలు. ఇప్పుడు మనం ఎంత కష్టపడితే మాత్రం ఇది మళ్ళీ కోరుకుంటాం మనం. మేము మా కుటుంబాలే పోయాయి. నాకు అప్పుడు 23 సంవత్సరాలు. నా అన్నగారులు, నా వదిన గారులు, నా అన్నగారి పిల్లలు 9 పోయారు. మేము ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాం ఆ తారీఖు, ఆ రోజు, ఆ సంవత్సరం కూడా ఎప్పటికీ మర్చిపోలేము. ఒక కుటుంబంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన నష్టం తక్కువ కాదు.
తక్కువ కాదు. విజయవాడకి ఇలా జరుగుతుందని కళ్ళలో కూడా ఎవరు అనుకోరు. కంకటం ఉంది, ఇక కింద ఇవన్నీ ఉన్నాయి, కృష్ణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకుంటూ వస్తానే మనం. అలాంటిది విజయవాడకి ఇంత విపత్తు రావడం అంటే ఇవి మన కళ్ళలో కూడా బండ్లు పట్ట కార్లు మట్టి దొరికిపోయారు. దాన్ని 5 సంవత్సరాల్లో దాని గురించి పెట్టవలసిన డబ్బులు తినేశారు. అక్కడ జోగి రమేష్ అనేవాడు, అవినాష్ అనేవాడు, వాళ్ళ బాబు అవినాష్ ఎవడు దేవుని నెహ్రూ చరిత్ర చూసారా మీరు? డబ్బు ఎక్కడ దొరికితే అక్కడ పారిపోతారు వీళ్ళంతా. గంగరాజు గారు ఓకే. అలాగే కాల్ చేసిన వాళ్ళు ఈరోజు వరద బాధితులకు ఒక ధైర్యం కానీ లేదంటే సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి అనేది కానీ బ్రీఫ్గా చెప్తే బెస్ట్. రైట్, బాల్కోటి గారు ఏమంటారు? లక్ష్మి గారు గంగరాజు గారు చెప్పిన మాట గుర్తు చేసుకోండి. కాలం అంటే ఏంటి, వాగంటే ఏంటి, ఏరంటే ఏంటి, నది అంటే ఏంటి, సముద్రం అంటే ఏంటి, కనీసం వీటి పదాలకు సంబంధించిన నిర్వచనం కూడా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రికి తెలియదని చెప్పి ఆయన అన్న మాట లాగి చెంప మీద కొట్టినట్టే ఉంది. నేను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నది అని అంటుంటే 2 చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోదాం అనిపించింది నాకు. విక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టుగా. మీకు మాట కూడా చెప్తాను లక్ష్మి గారు, ఈ బుడమేరు ముంపుకి వైసీపీ పార్టీదే గత 5 ఏళ్ల పరిపాలన బాధ్యతగా నేను భావిస్తాను. ఎందుకంటే మీకు రైల్వే ట్రాక్ గుర్తుందో లేదో, రైల్వే ట్రాక్ దగ్గర ప్రతి కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి ఈ రైల్వే గ్యాంగ్ మెన్లు ఉంటారు బాగు చేయడానికి, ఎప్పటికప్పుడు వాళ్ళు సమాచారం ఇస్తారు. అవును. అలాగనే బుడమేరుకి సంబంధించి కూడా మేజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లస్కర్లు ఉంటారు. అవును. వీళ్ళ గళ్ళు ఎలా ఉంటాయి, తూటికాళ్ళు ఎలా ఉంటాయి, నీరు పోతుందా పోదా, రేపు పొద్దున వర్షం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అవును. నాకు తెలిసి గత 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ప్రభుత్వం దగ్గర ప్రపోజల్స్ పెట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బుడమేరును కాదు కదా ఏ ఏరుని పట్టించుకోవాలా. ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు, నాకు అసలు పోలవరం ప్రాజెక్టు గురించే తెలియదని చెప్పాడు. ఏది పదవి కాలం పూర్తయిన తర్వాత. అవును. మరి పోలవరం ప్రాజెక్టు గురించి తెలియనోడికి జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇస్తే ఇక ఈ బుడమేరు గురించి ఏం పట్టించుకుంటారు? కాబట్టి చాలా నిందాపూర్వకమైన ప్రచారం అండి. ఇంకో మాట కూడా ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి బుడమేరు యొక్క ముంపుకి సంబంధం ఏంటి లక్ష్మి గారు? కృష్ణానదికి అవతల పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇల్లు, బుడమేరు మైలవరం ప్రాంతంలో వస్తుంది, వాగుల వంకలో, ఇది కొల్లేట్లో గలుస్తుంది, కృష్ణానది సముద్రంలో గలుస్తుంది. దీని గేట్లు ఎత్తడం మూలాన చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవటం అని ఒక నిందా ప్రచారం. ఇంకో మాట కూడా చెప్తారు, 2019 ఏం చెప్పారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కట్టుకోలేదు, నేను ఇల్లు కట్టుకున్నాను తాడేపల్లని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరు గేట్లు ఎత్తారంటున్నారు. అంటే రెండు మాటలు వాళ్ళయేనా? పాము కిందకి 2 నాలుకలు ఉన్నట్టు. ఇల్లు లేదనేది వాళ్ళే, చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కోకుండా కాపాడుకోవడం కోసం బుడమేరుని మార్చాడని చెప్పేసి అనేది వాళ్ళే. ఏంటి నిందా ప్రచారం? కాబట్టి ఈ కుచ్చితమైన రాజకీయాలను ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంత బురద రాజకీయం లేదండి. ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయం ఉందేమో కానీ ఇంత బురద రాజకీయం, ఈ విధమైన మసిబూసి మారలిగా చేయటం అనేది లేదు. ఇదంతా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు శ్రామికుడు, ఎవరు అబద్ధాలు, అంతా అబద్ధాల పునాదులేగా మేడం. మేము అమరావతి విషయంలో కూడా మనం ఎన్నిసార్లు చూసాం. అమరావతిలో సత్యం తప్ప ఏనాడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అబద్ధం చెప్పి అరగం. కానీ అంటే ఒక్క మాట అండి, అంటే ఆయన 5 ఏళ్ల పాటు ఉన్న ప్రాంతం విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని వస్తుంది అని ఆనాడు అబద్ధం చెప్పి వచ్చి, కానీ రాజధాని ఇక్కడ సేఫ్ కాదు, రాజధాని ఉండదు అని చెప్పి ఇదే ప్రాంతంలో ఆయన హెలిప్యాడ్స్, ఆయన ఫ్లైట్లో తిరిగింది, అన్ని రకాలుగా ఈరోజు ఆయన సరే ఆయనకి కడప ఆరిజిన్ ఉందా? అమరావతి మునిగిందా? వచ్చినాయి ఎక్కడన్నా 29 గ్రామాల్లో ఏ గ్రామానికైనా ముంపు వచ్చిందా? ఎక్కడా లేదు లక్ష్మి గారు, లేదు. అసెంబ్లీకి లేదు. అయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు, అరే మనం ఇంత తిరిగిన విజయవాడ ఇలా అయిపోయింది కాబట్టి నా సైడ్ నుంచి నేను చాలా ఇవ్వచ్చు. ఆయన జస్ట్ వైసీపీ పార్టీ నుంచి ₹1 కోటి అనేది కూడా ఒకసారి షాక్కి గురైంది. అంటే నిజంగా ఇవాళ దాతలందరూ, ఇప్పుడు ప్రభాస్ గారు లాంటి వాళ్ళు ఎలా ఇచ్చారండి? 2 రాష్ట్రాలకి ఇచ్చారు. ఆయన 2వ రాష్ట్రాన్ని కూడా పట్టించుకోలేదు. ఖమ్మంలో ఆయనకి 2 వైసీపీ సీట్లు వచ్చినాయి గతంలో.
ఆ ₹1 కూడా ఇవ్వలేదు లక్ష్మి గారు. ఎలా ఇద్దామని చర్చిస్తారంట వాళ్ళు. ఎలా ఆ ₹1 అందజేయాలి అనేది వాటర్ ప్యాకెట్లా లేదేదో చర్చిస్తామని. నిజంగా ఎంత అపహాస్యం అండి చేసే సాయంలో కూడా ఇన్ని రకాల మెలికలా. రైట్ అండి. రంజిత్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రంజిత్ గారు చెప్పండి. లక్ష్మి గారు చెప్పండి. హలో లక్ష్మి గారు, మనకి పరిపాలించే వ్యక్తికి ముందు చూపు కానీ లేకపోతే నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఏం చేయాలన్న తపనుంటే ఎలా ఉంటుందో గత 6 రోజులు బట్టి కూడా మనం విజయవాడలో చూస్తున్నాం అండి. మన చంద్రబాబు నాయుడు గారి రూపంలో, లోకేష్ గారి రూపంలో చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 6 రోజులు బట్టి కూడా నిద్రాహారాలు మాని ఇంటికి వెళ్లకుండా లోకేష్ గారు అందరూ అధికారులతో కానీ ఎమ్మెల్యేలని మంత్రులందరినీ కూడా అంటే ఎస్కార్ట్ వెహికల్ కూడా తిప్పిచ్చేసి వాళ్ళతో పెట్టుకొని వాళ్ళకి ఏం చేస్తున్నారు, అందులో ముఖ్యమైన విషయం అంటే కేంద్రంతో సమన్వయం చేసుకుని కేంద్రం నుంచి బోట్లు తెప్పించడం కానీ లేకపోతే హెలికాప్టర్లు తెప్పించడం. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక పరిపాలించే వ్యక్తి ఇనిషియేట్ తీసుకొని నేనున్నానంటూ ఆ వరద ప్రాంతాల్లోనే ఉండి ఇంటికి వెళ్లకుండా నేనున్నానని చెప్పేసి అక్కడ ఎవరైతే వరద బాధితున్నారో వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చి మెంటల్ గా వాళ్ళని స్ట్రాంగ్ చేశారు. అక్కడ సగం ఇది సాధించారండి. ఆ తర్వాత దాతలు మిగతా వాళ్ళు అంటారా, పరిపాలించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇనిషియేట్ తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు విజయవాడ మొత్తం చూస్తున్నారు. కొన్ని 100 లారీలు వస్తున్నాయండి. లారీల్లో నిత్యావసర సరుకులు వస్తున్నాయి, అన్ని కూరగాయలతో సహా వస్తున్నాయి, అలాగే ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి, వాటర్ ట్యాంకర్లు వచ్చినాయి. అంటే విజయవాడ ఈరోజు సాధారణ స్థితికి అంటే వాగు వంకలు పొంగటం అనేది మన చేతిలో పని కాదండి. కానీ బుడమేరికి విజయవాడకి లింక్ పెట్టి బుర్రలేని మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఎక్స్-సీఎం అయ్యండి ఏం చేస్తున్నాడు, అతను పార్టీ నుంచి ఏం చేశాడు, వ్యక్తిగతంగా ఏం చేశాడు ఇప్పుడనే కాదండి లక్ష్మి గారు. మాకు సింగనగర్ కావచ్చు మిగతా ప్రాంతాల్లో మాకు సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు వెల్ విషర్ అందరూ ఉంటే మేము కాల్ చేసి అడుగుతున్నాం. లేదు మాకు తినడానికి కానీ తాగడానికి కానీ అసలు దేనికి ఇబ్బంది లేదు, మమ్మల్ని బ్రహ్మాండంగా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి రాత్రి 2 గంటలప్పుడు కూడా నేనున్నానమ్మా అని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. అలాగే జరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట జరిగిందని వైసీపీ నీలి మీడియా చేస్తున్నారు. అదొకటే కాదండి, మా ఎంత కూడా పోలవరం నిర్వాసిత మండలాలు మేడం. పోలవరం నుంచి చేశారా రంజిత్ గారు? ఓకే, అవును మేడం. నేను యాక్చువల్గా ఏంటంటే మాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలంకి వరద వచ్చినప్పుడు అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మిగతా అధికారులతో ఏ రకంగా సమన్వయం చేసేవాళ్ళు. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు కూడా చాలా సార్లు లైవ్ పెట్టారు మా పోలవరం మీద. కనీసం మేము చచ్చాము ఉన్నాము బతికాము అని కూడా చూడలేదు ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు కావచ్చు, జలవనరుల శాఖ మంత్రి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అసలు ఎవరు కూడా ఏ అధికారులు కూడా చూసిన దాఖలాలు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత గత 2 నెలల బట్టి కూడా మా గోదావరికి మేడం వరద వస్తూనే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, లోకేష్ గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు. మా రంపచోడవరం నుంచి స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మిర్యాల శిరీషాదేవి గారు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 36-37 అడుగులు గోదావరి ఉన్నప్పుడే వచ్చేసి అన్ని ప్రాంతాల్లో 4 పోలవరం విలీన మండలాల్లో తిరుగుతూ నేనున్నానంటూ ముఖ్యమంత్రి గారు చెప్పారు, లోకేష్ గారు ఉన్నారు నేనున్నానంటూ అక్కడే ఒక రోజు 2 రోజులు కూర్చొని వాళ్ళకి ఏం కావాలో మొత్తం కూడా మేడం అంటే ఎప్పుడు ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క సాయం అందలేదో ఆ సహాయం మొత్తం కూడా ఇప్పుడు మా వరద ప్రాంతాలు అందింది. ఎందుకంటే టార్పాలిన్లు ఇచ్చారు, టార్చ్ లైట్లు ఇచ్చారు, కొవ్వొత్తులు ఇచ్చారు, కిరోసిన్ ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, పంచదార ఇచ్చారు, ఉప్పు పప్పులు ఇచ్చారు. మళ్ళీ వరద సాయానికి సంబంధించి ప్రతి కుటుంబానికి ₹3,000 మేడం. ₹3,000 అంటే పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కాదు, ఎవరైతే నిజంగా ఆ వరద ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క మనిషికి ₹3,000 ఇచ్చారండి. వరద రాకముందే ఇవన్నీ ముందు జాగ్రత్తగా ఇచ్చి పెట్టారా? ముందు జాగ్రత్తగా మేడం. ఇంకో మేడం 20 సంవత్సరాల చరిత్రలో కూడా ఒక్కొక్క మండలానికి కోనవరం, బీఆర్పురం, చింతూరు, ఎటపాక మండలం ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసులు ఇచ్చారు మేడం. ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసులు మండల హెడ్ క్వార్టర్ నుండి మానిటరింగ్ చేశారు. కలెక్టర్ గారు చింతూరులో కూర్చున్నారు, ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే శిరీషాదేవి గారు వచ్చారు. ఎప్పటికప్పుడు సీఎంఓ నుంచి ఎప్పటికప్పుడు వీళ్ళకి వచ్చి కావాల్సిన మొత్తం వస్తూనే ఉన్నాయి. నిన్న కూడా మాకు ఇప్పుడు కొద్దిగా ఫ్లడ్ వస్తే బీఆర్పురం మండలంలో ఉన్నటువంటి శ్రీరామగిరి కావచ్చు లేకపోతే పోచారం ఇలాంటి ముందస్తు చర్యలా ఇక్కడ పోలవరంలో బాలకోట రంజిత్ గారు లైన్ లోనే ఉండండి. బాలకోట గారు ఆయన చెప్పేది పోలవరం గురించి ఎప్పుడైతే అక్కడ పెరుగుతుందో ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చేసారు. అదే పోలవరాన్ని కూడా ముప్పు రావచ్చు అని ముందస్తు చర్యలు ప్రభుత్వం. అంటే మోస్ట్లీ ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో పోలవరంకి ముంపు వస్తుంది. అక్కడ నిర్వాసిత ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గోదావరి నుంచి మనకు వచ్చే ఫ్లో ఎక్కువ కాబట్టి. కృష్ణానది కూడా ఇలాంటి చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే మనం కృష్ణానది ఉప్పొంగడం చూసాం బాలకోటి గారు. అయితే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ఈ ఫ్లడ్స్ అన్నీ కూడా మనకి పోలవరం కంప్లీట్ కాకపోవడం వీటన్నిటి నేపథ్యంలో గోదావరి నది మీద ఇలాంటి ఎక్కువగా ఉంటే చూస్తాం మనం. అయితే
ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ముందస్తుగానే ఇన్ని ఏర్పాట్లు, ఒక ప్యాకేజ్, కిరోసిన్, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు, సామాన్లు, మనిషి 3,000 రూపాయలు. లక్ష్మి గారు మీకు మాట చెప్పానా? కాకపోతే రివర్ ఇలా ట్విస్ట్ తీసుకుంది, అటు రాకుండా ఇటు వచ్చింది. మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మాట చెప్తా లక్ష్మి గారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ విజయవాడలో ఫ్రీ బస్సులు పెట్టాడు. ఆయన అంటాడు, ఇంట్లోనే ఉంటే మానసికంగా ఆందోళన చెందుతారు కాబట్టి ఈ ఫ్రీ బస్సుల ద్వారా బయటికి వెళ్ళి కాసేపు ఉంటే మనసు కుదుటపడుతుంది అని చెప్పి ఫ్రీ బస్సులు పెట్టాడు మేడం. అంటే ఎంత మైక్రోస్కోపిక్ లెవెల్ పని విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు జరుపుతున్నారు మీరు దీన్ని బట్టి చూడండి. నిజంగానే 4 రోజులు ముంపులో ఉండి ఇంట్లోనే ఉంటే మీకు, నాకు, భార్యకి, పిల్లలకి ఎలా అనిపిస్తుంది? ఒక భయంగా, దిగులుగా. అంటే ఆ భయాన్ని పోగొట్టడం కోసం ఒక్కసారి బయటికి వెళ్తే మన ప్రపంచంలోకి బాగుంటుందని చెప్పి అంత మైక్రోస్కోపిక్ పని విధానాన్ని చేపట్టగలిగిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నారా లక్ష్మి గారు? నాకైతే తెలియదు. కానీ నాకు కొంత వయసు ఉంది, నాకు అనుభవం ఉంది. నేను జర్నలిస్ట్ని, 25 ఏళ్ల పాత్రికేయులు, ఎంతోమంది ముఖ్యమంత్రులతో ఇంటర్వ్యూలు చేసినోడిని, రాసినోడిని, వాళ్ళ పని విధానాన్ని, వాళ్ళ జీవిత మెరుగుదలని, రాజకీయ ఆటుపోట్లను రాసినోడిని. ఇటువంటి పని విధానం కలిగిన ముఖ్యమంత్రిని ఎక్కడన్నా ఈ దేశంలో మనం చూపగలమా? మీకు మాట కూడా చెప్తాను మేడం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి 6 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల క్రితం ముఖ్యమంత్రి కదా, ఒక 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం సీఎం నిధికి ప్రకటిస్తే తప్పేంటి? ప్రకటించమని డిమాండ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. మీరు కనీసం అనార్థులు ఆదుకోవటానికి రూపాయి బిళ్ళ ఒక్కొక్కకుండా. ఏమండి, ఆయన అంటే కొన్ని సందర్భాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమో, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న ఆయనకి సంబంధించి పదే చర్చించడమో ఇక్కడ 100% ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడి కూడా ఒక రకంగా చాలా ఇబ్బంది కూడా అనిపిస్తుంది. కడపలో అండి, సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు ప్రభుత్వ తప్పిదం వల్ల కొట్టుకుపోతే ఆ గ్రామాల మీదకి ఉన్న పళంగా, కనీసం బుడమేరు వచ్చినంత స్లోగా కూడా కాదు, ఉన్న పళంగా ఒక ప్రాజెక్టు కొట్టుకుపోతే ఆ తీవ్రత ఎలా ఉంటుంది? మొత్తం పొలాలు, ఇళ్ళు, ఒక కుటుంబంలో అయితే 9 మంది ఒకేసారి చనిపోయారండి. ఆ రోజు కార్తీక పౌర్ణమి దీపం పెట్టడానికి వెళ్ళిన ఒక పూజారి కుటుంబం. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నమయ్య స్వయంగా వెళ్ళి పరిశీలించారు, వెళ్ళారు. అయితే అలాంటి చోట కూడా ఆయన స్వయంగా ఇది నా జిల్లాలో జరిగిన విపత్తు కాబట్టి నేను ఇక్కడ ఇన్ని ఇళ్ళు కట్టిస్తాను అని కానీ, వీళ్ళందరిని ఆదుకుంటానని కానీ ఒక్క మాట కూడా హామీ ఇవ్వకుండా ఓన్లీ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం చేసే ఆ డబ్బు ప్రభుత్వం ద్వారా డైవర్ట్ చేశారు. కానీ సొంత రూపాయి ఒక్కటి తీయలేదండి, అది. రైట్ అండి, ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడదాం. రంజిత్ గారు లైన్లోనే ఉన్నట్టున్నారు. రంజిత్ గారు, ఓకే, కట్ అయినట్టుంది, చెప్పండి. బాలకోటి గారు, డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ఎందుకు డబ్బులు తీయడు? ఇప్పుడు ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి నేను పదే అన్నారు కదా. మరి ముప్పుకు గురైన వాళ్ళు కూడా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు కదా. నేను పెద్ద ఓసీలు ఒక్కళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళకన్నా చేసి ఉంటే ఈ రోజు ప్రభుత్వానికి కొంచెం బర్డెన్ తగ్గుండేది. ఇప్పుడు మొన్న కూడా మేడం, మొన్న ఒక ప్రమాదం, అచ్యుతాపురం యొక్క ప్రమాదం జరిగితే బొత్స సత్యనారాయణ గారు మృత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పార్టీ వాళ్ళు వేసుకున్నట్టున్నారు. ఈయన రూపాయి కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు కూడా పాల ప్యాకెట్ ఇవ్వట్లేదు. అంటే మరి ఏమైపోయింది ఆ దాతృత్వం? చెప్తాడు కదా, అప్పుడు నేనే 1 కోటి రూపాయలు ఇచ్చా, నేనే 50 లక్షలు ఇచ్చా. 100 రోజుల క్రితమే కదా మేడం, ముఖ్యమంత్రే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100 రోజుల క్రితమే పదవి పోయింది. అంటే కనీసం ఒక మానవతా దృక్పథం ఇంకా చాలా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మామూలుగా మీకు తెలుసో లేదో, ఇప్పుడు శ్రీశైలం దగ్గర కూడా ఒక గుడిలో లింగాన్ని కూడా దూషించే ప్రయత్నం చేశారంట. పెద్ద ఎత్తున ఈ రోజున ప్రధాన పత్రికల్లో వార్త. 2 ఎకరాలు కావాలని చెప్పేసి 28 ఎకరాలని మన ఈ కల్లాం గారు కూడా ఉన్నారు, అప్పుడు సిఎస్ గా పనిచేసిన అజయ్ కల్లాం రెడ్డి గారు కూడా ఉన్నారు అందులో. ఏమండే, నేను ఒక మాట చెప్పాను లక్ష్మి గారు, నిజంగా 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లోపాలను తవ్వాలంటే 5 ఏళ్ళు పడుతుందండి, విచారించాలంటే మరో 5 ఏళ్ళు పడుతుందండి, శిక్షించాలంటే మరో 5 ఏళ్ళు పడుతుందండి. అంటే 15 సంవత్సరాలు కావాలండి ఈ ప్రభుత్వానికి. మరి 5 ఏళ్ల కాలంలో దీన్ని ఎంత దొబ్బుతారో, ఎంతమంది లోపల పంపిస్తారో నాకు తెలియదు. కానీ ఎంత దోచారో కూడా తెలియదు మేడం. మీకు నేను నిజంగా చెప్తున్నాను, కావాలని జగన్మోహన్ రెడ్డి గారు రాలేసే ప్రయత్నం చేయట్లా. 4
పెద్ద ఎత్తున దొంగల ముఠాలాగా ఆదిబాబా 40 దొంగలాగానే పంచుకున్నారు మేడం రాష్ట్రాన్ని. పాలకొల్లు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారండి. బాలకోటి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం లక్ష్మి గారు, మీకు బాలకోటి గారికి ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. శుభాకాంక్షలు అండి. మేడం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎంతసేపు ఇస్కోబార్ గురించి మనం మాట్లాడుకుని చర్చ పెట్టుకున్న వల్ల ఏమీ ఉపయోగం ఉండదండి. ఆయన వల్ల ఏమి ఉపయోగం ఉండదు రాష్ట్రానికి. ఆయన వల్ల ఏంటంటే ఆయన మళ్ళీ సీఎం అవ్వాలి, ఆయన సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఆయన పిల్లలు, ఆయన కావాల్సిన వాళ్ళకి రైతులు, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారండి. వాళ్ళ కోసమే ఆయన పరిపాలిస్తాడు. ఆయనకి ఏంటంటే ఆయన అదృష్టం బాగుండి ఆ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఓటు బ్యాంక్ అంతా ఆయనకి ఫేవర్ చేయడం, అది ఆయన బలం అనుకుంటున్నాడు. అదే బలంతో ఆయన నాకు 40% ఉంది, ఇంకా నాకేం పర్లేదు, వీళ్ళిద్దరూ ఏదో టైం విడకపోతారా, మళ్ళీ నాకు అవకాశం రాకపోతున్నాను ఆలోచించి ఆ ధీమాతో ఆయన బతుకుతున్నాడు తప్ప రాష్ట్రంలో ప్రజలు లేకపోతే ఇది అది. విచిత్రం ఏంటంటే చదువుకున్న వ్యక్తులు ఇవాళకి కూడా ఇలా జరుగుతున్నా కూడా, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవాళకి కూడా జగన్ నమ్ముతున్నారు. ఇది రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఇంకా ఉందంటే మరి చదువుకుని డిగ్రీలు చేసి ఎంప్లాయీస్ అయ్యి ఉండి కూడా ఇంకా నమ్ముతున్నారు మా జగన్ అంటున్నారు. కానీ అది దురదృష్టకరమైన విషయం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంబైన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ఎప్పుడైనా డైనమిక్స్ చేయండి. అలాంటి ముఖ్యమంత్రి నా భవిష్యత్తు ఇంకా దొరకరు మన ఆంధ్రప్రదేశ్ కి. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. క్యాబినెట్ అంతా కంబైన్ క్యాబినెట్ అంతా బాగా వర్క్ చేస్తుంది. పబ్లిక్ కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు. మనం కావాల్సిన అలా కోరుకునేది ఎలా మనం చర్చి పెట్టి ఏది పెట్టినా ఆ ఇస్కోబార్ గురించి తప్ప మీరు అభివృద్ధి గురించి. ఇంకొక విషయం మేడం, చంద్రబాబు నాయుడు గారు 2 days బ్యాక్ మాట అన్నారు, ఇంకా జగన్ వాసనలు ఉన్నాయి, చాలా మంది అధికారులు పనిచేయట్లేదు, వాళ్ళ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. మేడం యాక్చువల్గా వాళ్ళు చెడ్డవాళ్ళని తెలుసు, వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళకి వర్కప్ చెప్తారు. వర్కప్ చెప్పినప్పుడు ఒకసారి చెడ్డవాడికి నువ్వు ఎప్పుడు మంచి వ్యక్తి అవడండి. చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడే. వాళ్ళు సస్పెండ్ చేసి పడేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది కేసులు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఇంతమంది గ్రూప్ 1 వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆనెస్ట్ ఎంప్లాయీస్. వాళ్ళ ప్లేస్ రిప్లేస్ చేయొచ్చు. ఒక దొంగ ఎప్పుడు దొంగే ఉంటాడండి. వాళ్ళు జైల్లో పెట్టినా బయటకు వచ్చి దొంగతనం చేస్తాడు. వాళ్ళు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడం అనేసి బయట పెట్టి మళ్ళీ వాళ్ళతో వర్క్ చేస్తే ఆ దొంగే అవుతాడండి. కాబట్టి నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి ఇలా ప్రెస్ ముందు వచ్చి ఇంకా నేను ఏదో ఇంత కష్టపడుతున్నా, నా టీంలో ఉన్న వ్యక్తులు సరిగ్గా చేయట్లేదు, ఇంకా జగన్ పక్షాన్ని చేస్తున్నారు అనడం తప్పు. అలా అనకూడదండి. సస్పెండ్ చేసి పడేయడమే. ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ ఖాళీగా ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంతేగాని ఇంకా నా టీంలో ఆయన సుప్రీం స్టేట్ కి ఆ సుప్రీం అయిన వ్యక్తి ఇంకా నా టీంలో ఇలాంటి దొంగలు ఉన్నారో ఇల్లు ఉన్నారో సపోర్ట్ చేస్తున్నారో అంటే మాత్రం తప్పుడు విధానం. ఎందుకంటే ఒక సుప్రీం ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఎన్ని జిల్లాలో కలెక్టర్ ఖాళీగా లేరు, ఎన్ని జిల్లాలో ఎస్పీ ఖాళీగా లేరు, ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళతోనే పనిచేయించడం అనేది నా ఉద్దేశ ప్రకారం తప్పండి. మిగిలిన విషయం అంటారా, ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు సపోర్ట్ చేస్తున్నారు, మీ మీడియా సపోర్ట్, మీ వంశీ గారు మాక్సిమం ఆయన వస్తూ ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు, అక్కడ మేము చూస్తున్నాం లైవ్ లో. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఆ సైకోబార్ గురించి మనం చర్చల్లో ఎక్కువ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఆయన స్వార్థం తప్ప. రైట్. అందుకే అంటే ఇప్పుడున్న వరద పరిస్థితి, వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా, వీటి గురించి మాట్లాడదామండి. ఎనీవే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అమలాపురం నుంచి రవి గారు కాల్ చేశారు. రవి గారు. పెద్ద కుదురు కూర్చోమని చేత నిన్ను ఏం అనక్కర్లేదు. ఇంకా బాలకోట కారణ జన్ముడు ఆయన వాళ్ళు అటువంటి వాళ్ళు అమరావతి నిలబడ్డది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి చెప్పుకునే స్థాయి మాది కాదమ్మా. భగవంతుడి దయ వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈవేళ బాలకోట గారు విజయవాడ రక్షించబడ్డదంటే ఆయన వల్ల. మన ఆంధ్ర ఎలా పునర్జీవనం చేసిందంటే మళ్ళీ ఆయన వల్ల. ఇంకా మన జగన్ గారి గురించి బాలకోట గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. బాలకోట గారు చాలా సీరియస్ గా చెప్తున్నాడు. ఏమంటే బాలకోట గారు 10 కోట్లు అన్నా లేక మా జగనన్నకి కంగారు పడిపోతాడు. ఆయన మాత్రం చేయగలుగుతాడే. ఆయన దగ్గర లేని మనిషి అయినా రూపాయి లేని మనిషి. అలాగైనా 10 కోట్ల రూపాయలు ప్రజల కోసం వసూలు చేద్దామని చెప్పి నా ప్రయత్నం. మీరు రెండోసారి అన్నారు సార్, రెండోసారి అనకండి. ఆయన నిద్రవాడి వేళ 10 కోట్ల కింద పట్టుకుపోతారేమోనని 10 రూపాయలు 20 రూపాయలు అన్న పట్టిస్తాడు. అంతేగాని కోట్లు మీద చెప్పండి. అంటే లేనుడు సార్ ఆయన ఏమి చేత కాదు. ఇవాళ విజయవాడ ముడిపోయిందని కారణం చంద్రబాబు, విజయవాడకి దరిద్రం పడిందని కారణం చంద్రబాబు. అన్నిటికీ చంద్రబాబు గారే ఉంది. మరి అతను మనస్తత్వం ఇంకా మారదండి. పైగా ముఖ్యంగా మా తమ్ముడు గారు శ్రీనివాస్ గారు మొత్తం అన్ని వివరంగా చెప్పి నాకంటే బాగా మాట్లాడాడు ఆయన. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే నిర్ణయం తీసుకున్న అధికారులు కూడా మారిస్తే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని మనకి. నమస్తే అమ్మ, ఉంటాను.
రైట్ అండి థ్యాంక్ యూ రవి గారు. లక్ష్మి గారు కాలర్ అభిప్రాయం విన్నారుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద. అవును 10 కోట్ల రూపాయలు కాదు 10 రూపాయలు కూడా ఇవ్వడని చెప్తున్నారు. అవును ఇది కూడా రాష్ట్ర ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అవును నేను అంటే దాదాపుగా ఈ 4 రోజుల నుంచి ఆయన ₹1 కోటి గురించి మాట్లాడుతుంటే అరే ఇన్ని వరదలు ఆయన సమయంలో జరిగిన దేంట్లో కూడా నా తరపు నుంచో లేదా నా కుటుంబం నుంచో లేదంటే ఎవరో ఒకళ్ళు మేము కూడా ఇంత ఇస్తున్నామని ఏ రోజు అనలేదండి. పోనీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం అనలేదు. ఓదార్పు యాత్రలో మేము ఆ కుటుంబాలను ఆదుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. కానీ ఆ కుటుంబాలకు కూడా మరి ఎంతవరకు 700 మంది కుటుంబాలు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత చనిపోయిన కుటుంబాలకి మరి వాళ్ళకు కూడా ఎంత ఇచ్చారో కూడా తెలియదు నిజానికి. ఎనీవే లక్ష్మి గారు ఇప్పుడు ఇందా కాలం చెప్పినట్టుగా ఈ అంశంలో పని చేయని అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయటం కాదండి, డిస్మిస్ చేయాలి. అవును, ఎందుకంటే ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. అంటే అవకాశం ఇస్తున్నారు కండి, ఒకటో అవకాశం ఇచ్చారు, 2 ఇచ్చారు. అవకాశం కాదు మేడం, లక్ష్మి గారు కనీసం 3 అవకాశాలు ఇస్తారు. ప్రమాదకరమైన వాతావరణంలో కూడా బోటుకు డబ్బులు అడిగే వాళ్ళకి ఆహార పొట్లాలు ఇవ్వలేని యొక్క అధికారులు ఎందుకంటే పనిచేయటం కూడా ప్రజల ప్రాణాలు పోతుంటుంటే వాళ్ళు ఊపిరాడకపోతుంటే వాళ్ళని డిస్మిస్ చేయాలంటే నిన్న కూడా మనం కాదంబరి చిత్వాని కేసులో కూడా మీరు చూసారో లేదో పోలీస్ అధికారులే సాక్షాత్తు బాంబే వెళ్లిపోయి అమ్మాయిని వేధింపులు గురి చేస్తే 42 రోజులు జైలు పంపించేసి ఒక ఆడకూతురు మీద ఆ విధమైన ఒక అఘాయిత్యం లాగా చేస్తే డిస్మిస్ ఎందుకు చేయరండి? ఎంతకాలం ఆగుతారండి కూటమి ప్రభుత్వం కూడా? నేను నిన్న అమ్మాయి చెప్పింది, పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు, కోర్టుకు వెళుతుంది, నిరూపితం అవ్వాలి, కోర్టు నుంచి చర్యలు ఉండాలి. మేడం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారో చెప్పండి మేడం, నాకు చెప్పండి. 19 గంటలు ఆయన ఎలా ప్రయాణం చేయించాడు, 24 గంటలు నిరూకాల మీద ఎలా నిలబెట్టాడు, 53 రోజులు జైలు ఎలా పెట్టాడు? అంటే ఆయన తన పని తాను చేయాలి మేడం. అసలు చంద్రబాబు నాయుడు సంబంధం కూడా లేదు. ఇప్పుడు అలా అంటే విషయంలో చట్టం తన పని తాను చేయాలి మేడం, చట్టం తన పని తాను చేయాలి కాబట్టే లేట్ అవుతుందండి. ఆనాడు చట్టం పని చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈరోజు చట్టం పనిచేస్తుంది కాబట్టి వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఆ విషయానికి వస్తే చట్టం కూడా అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారే పనిచేయాలి నా దృష్టిలో. ఈసి లోపల వేయాలి మేడం, అలా చేయరు కదా మేడం. ఆ కాదంబరి 2 చేతులు జోడించి సోషల్ మీడియాలో అమ్మాయిని కిలాడి అని మాయలేడని ఎంతో మంది పట్టుబడిదారులు వశపరుచుకుందని నీచపు రాతలు రాసే రోతపత్రిక మీద చర్యలు తీసుకోరా మేడం? ఈ రాష్ట్రానికి సంబంధం భాష తెలియని ఒక ఆడకూతురే ఈ రాష్ట్రం కానీ ఆడకూతురిని 42 రోజులు లోపల పెట్టి హింసిస్తే ఆ అమ్మాయి హింస గురించి రాయకుండా ఆ అమ్మాయిని ఏదో ఒక డిబేచర్ లాగా చేస్తుంటే నిన్న కూడా నోటీసులు ఇచ్చింది లాయర్ గారిని పెట్టుకొని ఆ రోత భూత పత్రికలకి. ఏ చర్యలు తీసుకోదా ప్రభుత్వం? రంగనాయకమ్మ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? జర్నలిస్ట్ అక్కబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? మీ వంశీ గారికి ఎందుకు నోటీసులు ఇచ్చారు? మాలాంటి వాళ్ళని ఎందుకు ఎవరు సాగుసారు చేశారు? ప్రభుత్వం పనిచేయాలి మేడం. ఒక సాయపడే గుణమే కాదు, ఎవడైతే తప్పు చేస్తున్నారో తప్పు చేసిన వాడిని బేడీలేసి లోపల పంపిస్తేనే. మా ఎస్ఐల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్ట పెట్టారు లక్ష్మి గారు? ఎలా పెట్టగలుగుతారు? పెట్టినోడు ఏమైండు, లోపల పంపించినోడు ఏమైండు, పెట్టమని చెప్పినోడు ఏమైండు? చర్యలు ఉండాలిగా లక్ష్మి గారు. నేనేమి గొంతమ కోరికలు కోరట్లేదు కదా. కానీ బాలకోటి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే దీన్ని ఒక ట్రాక్ ఎక్కించడం, రాష్ట్రాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాక్ ఎక్కించిన తర్వాత మేబీ వీటికి సంబంధించినవి అన్నీ చూస్తాను. ఇప్పుడు వాటంతటికి అవే వస్తున్నాయి తప్పితే అనేక అంశాలు మీరు జత్వాని గురించి మాట్లాడారు, అనంతబాబుది కానివ్వండి, లేదా దువ్వాడ కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు అని కానివ్వండి, మళ్ళీ ఇంకా నిన్న ఒక మాజీ వైసీపీ నాయకులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఆయన కానివ్వండి, ఇట్లా అనేక కేసులు అన్నీ ఇలాంటివి వస్తున్నాయి. దీని ద్వారా లింక్ అయ్యి ఉన్న అనేక అరాచకాలు బయటకు వస్తున్నాయి. వీటి మీద సపరేట్గా ఒక వింగ్ ఏర్పాటు చేసి ఏమైనా చేస్తారేమో చూద్దాం. కాలర్ లైన్లో ఉన్నారు, ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు కృష్ణా జిల్లా నుంచి. ఉమామహేశ్వరరావు గారు చెప్పండి. బాలకోటయ్య గారికి మీకు నమస్కారం. నమస్తే అండి. మనం 5 సంవత్సరాల నుంచి ఏదైనా చెప్పుకుంటానే ఉంటున్నాం. మనము ఆయన కష్టపడతాం అనేది వినపడుతున్నాం మీకు? వినపడుతుంది, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నేను 70 నుంచి 82 వరకు కమ్యూనిస్ట్, అక్కడి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్, 5 సంవత్సరాల నుంచి నేను ఈ బాలకోటయ్య గారు కానీ చెప్పేయి మా న్యూస్, TV5 ఈ ఏమైనా వింటూనే ఉన్నాం. కానీ మనం మాట్లాడే ఉపయోగం అతను యాక్చువల్ గా ఇందాక ఆయన ఎవరు చెప్పినట్టు జగన్ కి తెలియదంటే అతనికి బుడవేరు అవి తెలియక కాదు, తెలియకని కాదు, అతను వచ్చిందే
జనాన్ని మోసం చేసి మాయ చేసి వచ్చి దోచుకుందామని. వాళ్ళ నాన్నగారు చేసిన తప్పును కూడా ఎవరి కాళ్ళ కాంగ్రెస్ అని ఆ రోజు బయట పెట్టలేదు. ఇప్పుడు రెండో చంద్రబాబు నాయుడు గారు కష్టపడే తత్వంలో ఇంతవరకు యాక్చువల్ గా ఎవరు పడరు. ఆయనకి నాది ఒకే వయసు దగ్గర ఒక నెల నేనే పెద్ద అవుతానేమో అంత కష్టపడి ఆయన ఈ రోజు కూడా చేస్తున్న మా బాధ ఏంటంటే బాలకోటయ్య గారు అన్నట్టు ఒకవైపు దొరుకుతాం. జస్ట్ మొన్న ఈ రఘురామ్ గాని రమేష్ గాని జోగి రమేష్ వీళ్ళందరూ కోర్టులో వస్తుందన్నప్పుడు లాయర్లు ఏం చేస్తున్నారమ్మా, కనీసం వాళ్ళు రాగానే ఇమీడియట్ వాళ్ళని బయట పెట్టకుండా పారిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళారంటే కేసులు పెట్టకుండానే వాళ్ళు వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి అందరూ పొగుడుతోనే కాదు ఆయన కష్టపడేది. అసలు వరళ్ళు అంత మించడం లేరు. ఆయన ఏమన్నారు మీటింగుల్లో, మీకు కోపం రాదు అని ప్రేక్షకులు అన్నోళ్ళు ఇవాళ వచ్చినా కోపం వాళ్ళకి వచ్చేది కాదు. కష్టపడి మీ ఒక్కరు చేస్తాం కాదు కదా, వాళ్ళు దొంగలని అడిగితే ఆఫీసులు ఎవరు దొరకరాక గ్రూప్ లైన్ ఉన్న వాళ్ళు మొత్తం తెచ్చుకునే పని లేదా, లేకపోతే ఈ రోజుల్లో ఆఫీసులు ఎవరో తెలియనంత ఇది ఉందా? వాడు ఒక బ్యాచ్ తయారు చేసో లేకపోతే ఒక లాయర్ని అక్కడ పెట్టు వాళ్ళు ఎవరెవరు అందులో పనిచేస్తున్నారో ఎవరెవరు చేయట్లేదు అనేది అది కూడా చూసుకోవాలి కదా. ఆయన ఒక్కడే పని చేసుకుంటే చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఆయన అంటున్నాం. కానీ తప్పులు ఉండేది ఆయన చుట్టూ ఒక క్వార్టరీ ఉంటుంది. ఆ క్వార్టరీ అనే దాంట్లో దాని బయటికి రావట్లేదు ఆయన. ఎందుకంటే సంభవించినగా నేను చెబుతున్నాను, పార్టీకి నేను ఉపయోగపడ్డా నేను ఉపయోగించుకోవాలి పార్టీని. నిర్మాణం మాట్లాడుతున్నాను నేను ఉన్న దాంట్లో. కోటయ్య గారు చెప్పాను, నేను కోటయ్య గారు ఎన్నో తరగతులు చెబుతుంటే ఒకవేళ పట్టాభి గారు ఎవరిలో ఒకళ్ళు కాదు మీరు అట్టు కాదు ఇట్టు కాదు అని చెప్పి ఆదేశంలో ఆయన, ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కాదు ఒక వ్యక్తిలో ఉన్న ఆదేశాన్ని బట్టి తెలుస్తుంది అది తెలుసుకోవాలా. రెండోది మీరు కూడా ఎంతసేపు ఈ 10 మందిని కాదమ్మా ఇట్లా కనీసం ఎవరన్నా మా బోటోళ్ళు ఇంకోళ్ళలో కొంతమందిని చెప్పి తెలుసుకునేది ఇది అధిష్టానానికి వెళ్ళాలా. ఇప్పుడు ఎక్కడ వద్దమ్మా మనం జరిగిన తర్వాత ఒక అతను చెప్పాడు నాకు, తాడేపల్లిలో కష్టపడి వీళ్ళు మొత్తం తీసుకున్నారంట వైఎస్ రాజశేఖర రెడ్డిది కానీ జగన్ గాని ఏంటండి తీసుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతే ఆయన అసలు లెక్క చేయలేదని మాట్లాడలేదు. 3 రెడ్లు వచ్చారంట తాడేపల్లి నుంచి. ఆ రోజు వైసీపీలో ఉన్నారు, తిరిగి ఇయ్యాల కూడా వచ్చేవాళ్ళు వచ్చినాక తమ్మోళ్ళు అప్పుడు లేదు ఇయ్యాల మన మగోళ్ళు లేదని చెబితే ఆయన తీసుకొని అక్కడికి వెళ్తే వాళ్ళకి సమాధానం ఆళ్ళ మట్టే గెలిచామన్నారంట. అంటే మేము ఇంత సీనియర్లు ఎంత బాధగా ఉండదమ్మా. ఈ రోజు కూడా యాంటీ గవర్నమెంట్ తో వస్తుంది తప్ప. రెండోది అక్కడ చేసిన వర్కులు అంటే నేను ఉండదే చూస్తున్నాను, ఎందుకంటే బయట పెట్టి చెప్పకూడదు. ఈ టైంలో చెప్పలేదు. గోరెట్లు బుచ్చి చౌదరి గారు కన్నా ఒక తడవ చేసి ఏదో కోపడినట్టు వీడు చేసేది ఏంటంటే అధిష్టానం అనేది ఎవరైతే నిర్మోటం మాట్లాడుతుంటే వాళ్ళ మీద కష్టార్థం చేస్తుంది. వాళ్ళు పిలుస్తూ ఎందుకన్నారు ఇలా ఉమాయిశ్వరు ఎవరంటే కనీసం మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా లక్ష్మి గారు వాళ్ళకి, కనీసం పిలవాలి కదా, పిలిచి ఏం జరుగుతుందని ఆలోచించాలి కదా. ఇక వచ్చేది నాయకుడు అనేవాడు ప్రతి గ్రామంలో కూడా కార్యకర్త 70 లక్షలు అంటున్నారు. 70 లక్షలు ఎక్కడున్నారు చెప్పమనండి. ఇలా నేను చెబుతాను, కష్టపడే కార్యకర్త ఇంట్లో కూర్చున్నాడు, షో చేసేవాళ్ళేమో బయటకు వస్తున్నారు. ప్రతి ఊళ్ళో ఏం లేదు. ఏదైనా చెబితే కనీసం ఒకదే దానికి ఉండాలి. 3 తడవలు నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రజావిధి పడే ముందు పడేసినప్పుడు కూడా. నాయకులను వదిలేయండి, నేను ఉమాశ్వరావు జిల్లా నాశనం అయింది, పచ్చిపాటి పుల్లారావు బారి వాళ్ళు ఏం జరిగింది నిర్మోటంగా చెప్పినా కూడా కనీసం ఇవాటి వరకు నాకు అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఏంటమ్మా ఇంకా ఒక సెంటరీ మెడ కొత్తేనో లేకపోతే ఇంకోటి కొత్తేనో వాళ్ళకి 50 లక్షల రూపాయలు సరిపోద్దా? కనీసం ఆయన తీసుకెళ్లి 50 రోజులు లోన్ పడేసి ఇవాళ కూడా ఖర్చు లేకుండా వచ్చేసి వద్దు ఎవరేం చేయకుండా ఎవరు చేయొద్దు. కరెక్టేది. నేను నాకు ఎవడో చేయగానే ఆదిమూలసి ఎవరో చేస్తే సస్పెండ్ చేశారు. ఎట్లా మరి నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ఒకవేళ మీరు చెప్పిన వాళ్ళైనా కోటయ్య గారు కూడా మరి నాకు ఆడిచింది, నాకు 74 ఏళ్ళు 75 రన్నింగ్ అవుతుంది. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే తప్పని చెప్పండి, నేను క్షమాపణ చెబుతాను. లేదు ఉమామేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. అంటే ఆ పార్టీ ప్రతిసారి అంటే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంటే ఆయన ఏం పని చేసుకుంటూ పోతారు, జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంటుంది అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంకాస్త అలర్ట్గా ఉండాల్సిన అవసరాన్ని మీరు గుర్తు చేస్తున్నారు. బాల్కోటయ్య గారు చెప్పండి. లక్ష్మి గారు, మహాన్యూస్ ద్వారా మీ ద్వారా నా ద్వారా కాలర్లు అడుగుతున్న ప్రశ్నల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి అండి, ముఖ్యంగా డీజీపీ గారికి ఒక విజ్ఞప్తి అండి. ఈ ముంపు పడ్డ బెజవాడ మీద కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతుందండి. శవాలు తేలియాడుతున్నాయని, ఇంకా బుడమేరు ముంపు బెజవాడకి పొంచి ఉందని రాత్రి కూడా ప్రచారం చేస్తున్నారు మేడం. ఈ రోత ప్రచారం మీద, ఈ తప్పుడు ప్రచారం మీద డీజీపీ గారు చర్యలు తీసుకోవాలండి. భయపడుతున్న ప్రజలను భయపెడుతున్నారండి. సహాయక చర్యలు అందటం లేదని చెప్తున్నారండి. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నారు మేడం. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం.
ప్రభుత్వం. ఎందుకంటే కాలర్లు కూడా ఆ మాటే చెప్తున్నారు. మీరు తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని కూడా లోపల ఇకపోతే ఎలా మేడం? ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే చంద్రబాబు నాయుడు చేతికి కత్తి ఇచ్చినట్లుగా, కోడి కత్తి సంఘటన జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్లుగా ఈ రోజున నిందా ప్రచారం చేసుకుంటే మరి చర్యలు తీసుకోకపోతే దీని కంట్రోల్ ఎక్కడ? అవును, ఇది ప్రభుత్వం డీజీపీ గారు, ముఖ్యంగా డీజీపీ గారు, సిఎస్ గారు దృష్టి పెట్టాలండి. అవునండి. ఆ పద్మాసులుగా టీవీ డిబేట్లలో మాట్లాడుతున్న వాళ్ళని నోటీసులు ఇవ్వాలి మేడం. నోటీసులు ఇవ్వకపోతే ప్రమాదం. ఎందుకంటే ఒక యజ్ఞం జరుగుతుంటే, ఒక మానవీయ మహాయజ్ఞం జరుగుతుంటే వీళ్ళు మారీచుకుల్లాగా మాంసం ముక్కలు వేస్తున్నారు, ఎముకలు వేస్తున్నారు మేడం. చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా వృధా అవుతుంది మేడం ఈ తప్పుడు ప్రచారం మూలాన. దీని మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి కాలర్లు ఆ మాట అడుగుతున్నారు. కానీ అది కాపాడుకోవాల్సిందే. ఉమామేశ్వరరావు గారు చెప్పింది పెద్ద ఆయన అన్ని పార్టీలను చూసి వచ్చారు, పరిస్థితులు అంటే అదట్టు ఆయన లెఫ్ట్ పార్టీలో ఉండొచ్చు అన్నారు కదా, కాస్త నిర్మోహటంగానే మాట్లాడే తత్వం ఉంటుంది. అయితే ఇందులో అండి ఆయన పని మాత్రం చేసుకుంటూ వెళుతున్నారు. బట్ అంటే ఇలాంటి మీరన్న ఆ ఎముకలు మాంసం ముక్కలు వేస్తున్నవా అవి పడనీయకుండా కాపాడుకోవడానికి ప్రొటెక్టివ్గా ఇంకొక లైన్ అనేది వాళ్ళ పార్టీ క్యాడర్ నిర్మించుకోవడంలో మాత్రం ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనిపిస్తుందండి. సో దానికి మరి ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సరే అప్పుడంటే లోకేష్ గారు లేరు, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మరి ఆ జాగ్రత్తలు అవన్నీ మరి ఆయన ఏమన్నా ఆ బాధ్యతలు తీసుకుంటారేమో. మేబీ అది ఆ పార్టీకి సంబంధించిన విషయం ఖచ్చితంగా. బట్ కానీ ఇక్కడ పాలన లేదంటే ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మాత్రమే మనం చెప్పగలం. అందుమించి పార్టీ రక్షణ, పార్టీ ముందుకెళ్ళడం అనేది ఇక అది వారికి సంబంధించిన విషయం. రైట్ అండి. శ్రీమన్నారాయణ గారు ఉన్నారు కోడూరు నుంచి. శ్రీమన్నారాయణ గారు నమస్తే అండి. లక్ష్మి గారు, మీకు బాలపాటి గారికి, మహాన్యూస్ వంశీ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది అంటే 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసేసి వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి పురుస్తాలు పంటకాలంలో ఇవన్నీ తోమకుండా ఊళ్ళలో ఉండే చెరువుల్లో మన జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ చెరువుల్లో ఇళ్లు కట్టి వాళ్ళ వర్షాలకి ఆ చెరువులు ఆ ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. అది ఎందుకు పని లేకుండా చేశారు. రెండోది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తారో వాళ్ళని విమర్శించి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆయన 225,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా చేసి సంపాదించుకున్నాడు. ఆయన జైల్లో వేసి ఆ డబ్బులన్నీ వసూలు చేసి పేద ప్రజలని ఇవ్వాలని నా వినతే. కోడూరు మండలం స్వతంత్రపురం గ్రామంలో ఉడుకాలలో కొంతమంది అడ్డంగా చేసి 250 ఎకరాల మీద మునిగిపోయింది. ఎంత పనిగా ఇది చేరలేదు. అక్కడ ఉన్న ఎంఆర్ఓలకి, ఈఆర్ఓలకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంటే ఎవరో చర్య తీసుకోలేదు. అది మీరు కొంచెం మహాన్యూస్ ద్వారా లోకేష్ గారికి ఎన్నో చంద్రబాబు నాయుడు గారికి వినగలుగుతారని నాకు కోరికండి. థ్యాంక్స్ అమ్మా. రైట్ శ్రీమన్నారాయణ గారు ఒక్క నిమిషం బాల్కోటి గారు మాట్లాడతారండి మీతో. మాట్లాడండి. లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయిందని చెప్పి గోడ చేస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారిని అడిగినట్టుగా అసలు జగనన్న కాలనీలు ఎన్ని మునిగిని ఏమైపోయి జగనన్న కాలనీలు శ్రీమన్నారాయణ గారు అడిగినట్టుగా ఆ రోత పత్రిక దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు జగనన్న కాలనీలు ఏమైపోయింది? అవును, ఇల్లు కాదు ఊరిని నిర్మిస్తామన్న ప్రజలు అంటే ప్రజలు ఎంత గమనిస్తున్నారు అని చెప్పడానికి శ్రీమన్నారాయణ గారి ప్రశ్నలే. దాదాపు 8,000 కోట్ల రూపాయలతో ఆ స్థలాలని కబ్జా చేసి అసైన్మెంట్ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్, ఈ ల్యాండ్స్ అధిక రేట్లు పెట్టుకున్న ఆ కాలనీలు ఏమైపోయినాయి? ఈ రోజున రోత మీడియా మాట్లాడాలి. జగనన్న ఊళ్ళు ఏమైపోయినాయి, జగనన్న ఇల్లు ఏమైపోయింది అని. మొత్తం నీటిమయమైపోయింది మేడం. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడమే కోసమే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయిందని మాట్లాడుతున్నారు. కాబట్టి శ్రీమన్నారాయణ గారి అంశాన్ని చూడండి, ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ప్రజలు ఎంత లోతుగా ఆలోచిస్తున్నారు చూడండి. మనకంటే ఎక్కువగా ఇప్పటి వరకు ఈ జగనన్న కాలనీల అంశం కూడా తెర మీదకి రాలా, ప్రజలు చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటి మీద కూడా చర్యలు ఉండాలి మేడం. కూటమి ప్రభుత్వం కూడా ఏదో యథారాజా తదా ప్రజ కాదు మేడం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అభివృద్ధి అంటే అభివృద్ధి చేయటం కాదు లక్ష్మి గారు, అభివృద్ధిని ఆటంకపరిచే శక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. నువ్వు అభివృద్ధికి కాళ్ళు అడ్డం పెడుతుంటే, ప్రజల భయప్రాంతాలు చేస్తుంటే, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విపరీతమైన, ఇందా మీరే అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి రైలు ప్రమాదాన్ని కూడా వక్రీకరిస్తున్నారు అని. ఒక ముఖ్యమంత్రి రైలు ప్రమాదానికి సంబంధించి వక్రీకరిస్తే లాక్కురారా మేడం? అంటే అక్కడ అందరూ ఉన్నారు కానీ ఆయన ధైర్యంగా నిలబడ్డారు.
అదే ఒకవేళ అసలు అక్కడ ఆ మాత్రం కూడా గ్యాప్ లేకుండా ఉంటే కనుక అది పెను ప్రమాదమే. కనీసం వాళ్ళు అక్కడికక్కడ ఒక ఎర్ర జెండాలో ఎర్ర క్లాత్లో ఏదో ఊపడానికి కూడా వాళ్ళ చేతుల్లో ఏం లేదు. ఆయన చేతిలో ఒక పేపరు, దానికి సంబంధించిన ఏదో మ్యాప్, అధికారులతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అంటే ఇలాంటి పరిస్థితులను కూడా ఆ వయసులో ఆ ముఖ్యమంత్రి అక్కడ ఉండి చేస్తున్నారని కనీస అక్కడ ఉన్న వాళ్ళంతా ట్రైన్ వస్తుందని వాళ్ళంతా అరుస్తున్నారు యువతల సైడ్ నుంచి. అప్పటి వరకు దాన్ని కూడా వక్రీకరించిన పరిస్థితి అంటే మనం ఎలా చూడాలండి? రైట్ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, ప్రసాద్ గారు ఏలూరు నుంచి. ప్రసాద్ గారు. హలో. అవును మేడం. టీవీ చూడకండి ప్రసాద్ గారు, ఫోన్లో మాత్రం మాట్లాడండి దూరంగా వచ్చి. చెప్పండి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి చండాలు అదంతా అన్నసరం, అది మాత్రం మామూలు కాదు. ఏంటండి అది జగన్మోహన్ రెడ్డి చండాలు అంటే ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ అదంతా వేసినా కూడా అసలు ఏ పిల్లలు అయ్యో వద్దండి అలా మాట్లాడొద్దు మనం. ఆ చండాలు రాదు అంతే. అలా అంటే సరే మీకు నచ్చకపోవడం అది మీ మనసులో ఉండడం వరకు ఓకే కానండి, అలాంటివి అది అసలు మానవత్వం ఉందా? చండాలు రాదు అంతే. మీరేమన్నా చెప్పండి. అది మేడం. రైట్ అండి. రైట్ ప్రసాద్ గారు. ఓకే అంటే యాక్సెప్ట్ చేయట్లేదు బాల్కోటి గారు. సరే 5 ఏళ్ల పాటు జరిగిన పరిస్థితి అంతా ఇదైతే నిజానికి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో లేదు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలే శిక్షించారు కాబట్టి పట్టించుకోకూడదు. కానీ ఈ చేస్తున్న తప్పుడు ప్రచారానికి మూలాన ప్రజల్లో ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్ర వహిస్తే గౌరవిస్తాం. అవును. 4 రాళ్ళేసి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా నన్ను ఏం బీక్కుంటారో బీక్కోమన్న పార్టీ ఇప్పుడు నాకు 40% ఓట్లు వచ్చినాయి, నాకు 30% ఓట్లు వచ్చినాయి కథలు చెప్తూ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బాధ్యత మరిచి మాట్లాడుతుంటే, లండన్ వెళ్ళిపోతాను అంటుంటే, పాస్పోర్ట్ కోసం ట్రై చేస్తుంటే, మీకు తెలుసుగా లక్ష్మి గారు నన్ను కూడా అమెరికా తానా మహాసభలో పోకుండా నా పాస్పోర్ట్ ఆపిండిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరి ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ కోసమే కోర్టులు పోతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి దాని మూలానే ఆవేదన అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఏముంటుందండి వ్యతిరేకత? పాలకుడు అన్నవాడు మంచి చేయాలని చెప్పి ఆశిస్తాను తప్ప, పాలకుడు అన్నవాడు మంచి చేయాలని ఆశిస్తాను తప్ప ఈ విధమైన కనీసం అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు లోపలే అక్కడే ఉన్నా సరిపోయి ఉండేది ఒకటి. రెండోది గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడూ రాలేదు, కనీసం వారం తర్వాత వచ్చేవాళ్ళు, వారం 10 రోజుల తర్వాత. అది కూడా కార్పెట్లు వేసి అంతా కొంచెం డ్రై అవుతున్న టైంలో వచ్చేవాళ్ళు. ఈసారి వరదల్లోనే వచ్చారు ప్రతిపక్షంలో ఉండడం వల్ల. ఆ విషయాన్ని ఆయనే చెప్పారు, నేను అందరిని అలర్ట్ చేసి నేను వారం తర్వాత వెళ్ళేవాడిని అని. కానీ ఆయన ఉన్నప్పుడు వచ్చిన వరదలకి ఈ వరదకి కూడా ఆ డిఫరెన్స్ ఆయనకి అర్థం కాలేదు ఒకటి. రెండవది వచ్చిన తర్వాత ఆయన ఎక్కడా కూడా ఇలా ప్రభుత్వాన్ని తిట్టకుండా పెద్దరికంగా రాజకీయాల తర్వాత చూసుకుందాం, ఫస్ట్ ఎన్ని ప్రాణాలు పోయినాయి ఏంటి, దానికి నేనేం చేయగలను, పక్కనే ఉన్నాను కాబట్టి అని ఆ చొరవ తీసుకోవడం ఉంటే చూడండి. మామూలుగా విజయవాడలో ఏదైనా కష్టం వస్తే అక్కడున్న ఆటో వాళ్ళు లేదంటే ఆ పక్కనే ఉన్న గ్రామాల్లోని రైతులు, ఎందుకంటే మేము అటువైపు వాళ్ళం కాబట్టి వెంటనే ఆ చొరవ తీసుకుంటారండి, ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. లక్ష్మి గారు అమరావతి మునిగింది అంటున్నారు మేడం. హైదరాబాద్ భాగ్యనగరమే 7 సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలా కాలనీలు మునుగుతుంది. అవును. మొన్న కేరళలో ఏదో వరద వస్తే ఏదో ఒక పట్టణమే మునిగింది. ఈ అమరావతికి వరద రాదా, మునగకూడదా మేడం? తప్ప ఒకవేళ అమరావతి మునిగితే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి కొంప మునగదా ఏంటి మేడం? ఈ నిందా ప్రచారం కాదా? ఇప్పటికీ కూడా ఇప్పుడు అమరావతి మునగటం ఏంటి మేడం? నీటికి ఇప్పుడు నీరు పల్లం ఎరుగు, నిజం దేవుడు ఎరుగు. ఇటు పల్లం ఉంటే నీరు అటు పోతుంది, నివారణ చర్యలు తీసుకుంటాము. భాగ్యనగరానికే లేదు కదా అక్కడ పరిస్థితి. మరి ఈ నిందా ప్రచారాన్ని ఏమంటారు? ఇప్పటికీ కూడా బాలకోటి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఈశ్వరయ్య గారు ఉన్నారు కడప నుంచి. నమస్తే అండి ఈశ్వరయ్య గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. బాలకోటి గారికి మీకు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఒక 4 సంవత్సరాల క్రితం ఒక విషయం చర్చ జరిగింది మేడం. తిరుపతిలో డైమండ్ కొట్టేసినారు, ఒక దుష్ప్రచారం చేసినారు వైసీపీ వాళ్ళు. ఆ డైమండ్ ఈ రోజు మాకు చంద్రబాబు రూపంలో కనిపిస్తా ఉన్నాడు.
ఆయనకి ఎటువంటి ప్రమాదం రాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత. మనం ఒక 30 సంవత్సరాలు కానీ కాపాడుకుంటే మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో చూడగలము. ఇట్లాంటి నాయకులు మనం ఎందరినో తయారు చేసుకోవాలి. బాలేకోట గారు ప్రతి డిబేట్ లో నేను చూస్తూ ఉంటాను. ఏ డిబేట్ ఏబిఎన్ కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, TV5 కావచ్చు, ఇట్లాంటి నాయకులు మనం చూసి ఎంతో నేర్చుకోవాలి మనము. ఈ వరద బాధితులు అనే కానీ నేను ఒక విషయం గమనించండి మేడం గారు. బొత్స సత్యనారాయణ గారు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఫేట్ ఆర్టిస్ట్ ఏదంటారు కదా మేడం. ఒక వైసీపీ కార్యకర్తగా ఒక లేడీ మాట్లాడిన విషయం మీరు ఒకసారి గమనిస్తే అక్కడ జరిగింది ఏంది, మనం చేయవలసింది ఏంది అనే విషయాన్ని గమనించకుండా అధికారంలో ఉన్న వాళ్ళు మీరే చేయాలా, మేము ఎందుకు చేస్తామని ఒక ఇదిగా మాట్లాడింది. అవును, ఇట్లా టోలం చూసి మన సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలో ఒకసారి మనం అధికారం పోయి 100 రోజులు కూడా కాలేదు. కొంచెం మేము ఇంకా అధికారంలో ఉన్నామన్న ఆ ఫీలింగో, లేదంటే ఇన్నాళ్ళు నాయకులుగా చేసాం, కష్టం వచ్చింది ప్రజలకి, సరే ఎంతో కొంత సంపాదించుకునే ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలను బట్టి. దాని విషయాల్ని కూడా కనీసం ఆ విషయంలో అయినా రవ్వంత సాయం చేద్దామన్న ఆలోచన ఎవరికి రాలేదు. అదేంటో మేడం, ఈ రోజు మనం ఒక టీ కొట్టుకి వెళ్ళి ఒక టీ తాగితే 10 రూపాయలు మనము ఖర్చు పెడతాం మేడం. కనీసం ఆ 10 రూపాయలు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక పిల్లలకి ఇచ్చినా ఎంతో సంతోషంగా ఫీల్ అయిపోయే రోజులు ఈ రోజు మేడం. అవును, కనీసం ఆ కృతజ్ఞత వాళ్ళకి ఎందుకు లేకుండా పోయింది. 150 మంది 150 మందిని చెప్పుకోవడానికి వీళ్ళు అంకిలే కానీ సమాజానికి కానీ దేశానికి కానీ ఎటువంటి ఆదర్శంగా లేరు వీళ్ళు. మరి నాయకులు ఎట్లా తయారు చేస్తారు? ఈ అవినీతి పార్టీ, ఈ దొంగ పార్టీ, ఈయన నాయకుడు విషయంలో చెప్పుకోవాలంటే మేడం, రైట్, ఆర్థిక ఉగ్రవాది ఈయన ఒక నాయకుడు, మాజీ సీఎం. ఇట్లాంటి నాయకుడు కాడ ఇట్లాంటి లీడర్లు ఎందుకు? కనీసం ఒక ఎంపీని కావచ్చు, ఒక ఎమ్మెల్యేని కావచ్చు, సరైన ప్రజల్లోకి ఒక నాయకుని పంపించలేకపోయారు అనేది చాలా బాధాకరం విషయం మేడం. ఈ రోజు ఇంత దీన పరిస్థితిలో ఒక నగరమే ఉందంటే కనీసం ఒక్కరికి ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఒక భోజనం కానీ పెట్టలేని నాయకులు ఎందుకు మేడం సమాజానికి వీళ్ళు? ఈ ప్రాజెక్టు పట్టుకొని పోయినా సమాజం అయిపోయినా బాగుండేది నాయకులంతా కూడా. ఇదంతా ప్రజలకు అందరికీ తెలియజేయాలని మేడం మీరు. రైట్ అండి, రైట్ ఈశ్వరయ్య గారు, రైట్, ఖచ్చితంగా అందరూ అదే మాట్లాడుతున్నారు. ఒక్క కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదామండి. నందిగామ నుంచి నాగేశ్వరరావు గారు కాల్ చేశారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి. మహా న్యూస్ కి బాలకోట గారికి నమస్కారం. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. మనోజ్ గారు, నేను కొల్లూరు నాగేశ్వరం సార్. అర్థమైంది. నమస్తే బాలకోట గారు, లక్ష్మి గారు. మహా న్యూస్ ద్వారా జగన్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నా మేడం. జనం అంటే జగన్ కి పరమ చికాకు. 5 సంవత్సరాలు ఇంతకు ముందు 23 పులికేసి అని ఒక రాజు ఉండేవాడు కదా, హింసించే రాజు అని. ఆ టైపులో నిన్న పరామర్శకు రాలేదు మేడం. జనాన్ని పరామర్శకు రాలా నిన్న. ఎట్ట హింస పడుతున్నారు, ఎట్ట నాశనం అయిపోతున్నారు. మొన్న 5 సంవత్సరాలు హింస పెట్టి అయినా గానీ ఆయన కసి తీరలా. నిన్న వరదలో కొట్టుకొని పోకుండా కృష్ణా నదిలో కలిసి పోయినసారి దివిసీయం ఉప్పనొచ్చినట్టు ఉప్పనలాగా కొట్టుకొని పోకుండా ఎందుకు బతుకుండారా అని చూడటానికి వచ్చింది మేడం. ఆయన పరామర్శకు రాలేదు. వైసీపీ నాయకులు 4 పులిహార ప్యాకెట్లు 400 ఫోటోలు అని చెప్తున్నారు. వాళ్ళు కళ్ళు లేని కబోజులు మేడం. వైసీపీ నాయకులు గాని జగన్ రెడ్డి గారు గాని కళ్ళు లేని కబోజులు. చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ళు కాదు మేడం, 23 సంవత్సరాల నవ యువకుడు 23 సంవత్సరాల నవ యువకుడు ఆ వర్షాన్ని పనిచేస్తుంటే వాళ్ళు కళ్ళు లేని కబోజుల్లాగా ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు మేడం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే వాళ్ళకి సమాధానం చెప్పాలి. పనికిరాని అధికారులు చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎమ్మట్టే తీసి డిస్మిస్ చేసి పారేయాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఉదాసీనమే ఆయన్నే దెబ్బ కొడుతుంది మేడం. మంచి 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 ఇంత మంచి చేస్తుండో అధికారులతో పని చేపియాలి మేడం. ఆయన చేయాలి, అధికారులతో పని చేపియాలి. ఒక భరోసా
నేను ఉన్నా అని జనానికి భరోసా ఇచ్చి ముందుకు నాగేశ్వర గారు మీరు లైన్ లోనే ఉండండి. లక్ష్మి గారు, నాగేశ్వర గారు నందిగామ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఒక విషయం గుర్తు చేస్తా. ప్రజా రాజధాని అమరావతి కోసం నందిగామలో దీక్షా శిబిరం పెడితే కొంతమంది రైతులు నందిగాం సురేష్ కి ఒక గులాబీ పువ్వులు ఇవ్వటం కోసం అమరావతి ఏకైక రాజధానిగా గుర్తించండి ఒక ఎంపీగా గులాబీ పూలు ఇవ్వడానికి వెళ్తే 14 మంది మీద కేసు పెట్టి 34 రోజులు SC ST అట్రాసిటీ కేసు పెట్టి నందిగాం జైలు పంపించాడు నందిగాం సురేష్. గులాబీ పువ్వు ఇవ్వటానికి వెళ్తే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీగా ఉన్న మొండితోక అరుణ్ కుమార్ యొక్క ప్రోద్బలంతో SC ST అట్రాసిటీ కేసు పెట్టి అచ్చంగా 14 మందిని కబ్బ సామాజిక వర్గానికి సంబంధించిన రైతులనే 34 రోజులు జైల్లో పెట్టారండి. కాబట్టే చర్యలు తీసుకోమంటున్నాం లక్ష్మి గారు. రైట్ అండి. కాబట్టే ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం. ఇది నాగేశ్వరరావు గారికి కూడా బాగా తెలుసు. రైట్ నాగేశ్వరరావు గారు, ఓకే లైన్ కట్ అయినట్టుంది. రైట్ బాలకోటి గారు, ఖచ్చితంగా మీకు ప్రతి ప్రాంతంతో ఎదురైన ప్రతి అనుభవం, ప్రతి కేసులు, ప్రతి గాయాలు, ఆ గాయాలకి ఇంకా మానని పరిస్థితులు అనేక ఉన్నాయండి బాలకోటి గారు. అదంతా ఒక ఎత్తు, ప్రస్తుతానికి జరుగుతున్న పరిస్థితులు ఒక ఎత్తు. కానీ చివరిలో ఒక 10 నిమిషాలు నిజంగా ఈరోజు సరే అన్ని మతాలు ఉంటాయి కానీ ఏ మతమైనా అంటే ఏ మతమైనా ముఖ్యంగా తొలి పండుగ గణనాథుడి తొలి పండుగ, విఘ్నాలు తొలగించే గణనాథుడి తొలి పండుగ కాబట్టి బాలకోటి గారు ఆ పండుగ జరుపుకోవడం మీద ఎంత ప్రాధాన్యత హిందువులు చూపిస్తారు, ఆ పండుగ క్రమంలో ఎంత మార్కెట్ అనేది అన్ని మతాల వాళ్ళు కూడా జరుపుకునేలాంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఒక రకంగా ఇటు మార్కెట్ పరంగా, ముఖ్యంగా భక్తి పరంగా అన్ని కుటుంబాలు కూడా ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ముఖ్యంగా విజయవాడ లాంటి ప్రాంతాల్లో అందరూ ఎంత బాగా జరుపుకుంటూ ఉంటారు ఉండ్రాళ్ళు లేదంటే కుడుములు గణపతికి పెట్టడం పట్ల. కానీ ఈరోజు విజయవాడలోని ఇన్ని ప్రాంతాలు పండుగ జరుపుకోని పరిస్థితి కారణమైనవి కదా. మరి ఆ దేవుడి ఆశీస్సులు ఎలా ఉండాలని మనం కోరుకోవాలి వాళ్ళకి, ఏం చెప్తారు మీరు? లక్ష్మి గారు, ఇప్పటికీ కూడా ఒక్క విజయవాడే కాదు, కృష్ణా గుంటూరు 2 జిల్లాల్లో కూడా పండుగ వాతావరణం చాలా పలుచబడింది. అంటే ఈ రైన్ సీజన్ కారణంగా ఎక్కడికెక్కడికి మొత్తం కూడా ఈ యొక్క అనార్థుల యొక్క ఎంతో బంధువులు ఉంటారు మేడం. ఇప్పుడు బెజవాడ అంటే మా నందిగామ, కంచిచేర్ల, వీర్లపాడు, జగ్గేపాడు అంతా బంధుత్వాలు కలిగే ఉంటాం. అంతేగా పక్కనోడు బాధపడుతూ ఉంటుంటే ఇక్కడ వినాయక చవితి పందిరి తీసుకొని పండుగ చేసుకునే వాతావరణం కూడా పెద్ద కనిపించట్లా. కాబట్టి చాలా ఇబ్బందికరమైన వాతావరణమే. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఈ పండుగ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను మేడం, మీది అతిశక్తి కాదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ పార్టీ డిజాస్టర్ మేడం. ఇది ఒక విపత్తు. పొలమేరు ముంపు కనుక ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో ఎప్పుడు కూడా, అలాగనే వైసీపీ మూలాన ఆంధ్రప్రదేశ్ కు ప్రమాద రాజకీయాలు పొంచే ఉంటాయి. దీని మూలాన ఇంతమంత ప్రయోజనం ఉండదు మేడం. లోకరక్షకుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ అది అల్లానా, జీససా, రాముడా, కృష్ణుడా నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రక్షకుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారే మేడం. ఇది రాజకీయాలకు అత్యంతంగా చెప్తున్న మాట. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రను చదివితే ఆయన అన్ని కూడా సంక్షోభాలను చేసి ఛాలెంజ్ చేసి పుట్టిన నాయకుడు మేడం. అది ఆర్థిక సంక్షోభమైన, ఆ పార్టీలో అంతర్గత రాజకీయ సంక్షోభమైన, విభజన సంక్షోభమైన, డబ్బులు లేని పరిస్థితి అయినా రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఒక అండగా ఉండటానికి, ఆంధ్రప్రదేశ్ ఒక రక్షణ కూడా ఉండటానికి ఒక ఎసెప్ట్ చంద్రబాబు నాయుడు గారు మేడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 రోజుల శ్రమ కనుక చెయ్యకపోతే ప్రజలు భయంతోనే అల్లాడిపోయేవాళ్ళు మేడం. ఇలాంటి రోత మీడియా యొక్క రోత ప్రచారం మూలాన, ఆ రోత చేష్టల మూలాన కూడా ప్రజలు గజగజ ఉనికిపోయేవాళ్ళు మేడం. కాబట్టి ఆ విధమైన పరితనాన్ని ఆంధ్రప్రదేశ్ ఒక వరంగా పొందింది. మీకు మాట గుర్తు తెచ్చుకోండి మేడం, నిజంగా ఇదే కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఉంటే మా కర్మగాలి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఒక కోవిడ్ మహమ్మారి అప్పుడే ఓ బ్లీచింగ్ చల్లుకోండి, 2 పారాసిటమాల్ టాబ్లెట్లు వేసుకోండి అని చెప్తేనే
గది నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి ఈ వరదలు కూడా రేపు పొద్దున అదే అడుగుతాడు మిమ్మల్ని, వరదలు వస్తే మమ్మల్ని చేయమంటారు. అసలు ఆయనకి అర్థం కాలేదండి అక్కడ. అంటే ఓపెన్ గా చెప్పాలి అంటే ఆ ఇంటెన్సిటీ అర్థం కాలేదు. అంటే ఒక్కసారిగా రెండో రోజు ఆయన కొంచెం సీరియస్గా ఏదో మాట్లాడినట్టు ఉన్నారు, కానీ మొదటి రోజు వచ్చినప్పుడు అయితే నవ్వుతూ ఇలా అందరికీ నమస్కారం చేసుకుంటూ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ వచ్చారు. కాబట్టి ఇంకా నేను అసలు ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. నిజంగా భగవంతుడు ఆశీస్సులు ఈ బాధితుల మీద ఉండాలి అంటే మనవంతుగా రాష్ట్రంలో ఉన్న మిగతా వారికి, మిగతా ప్రాంతాల వాళ్ళకి మనం ఏం పిలుపు ఇవ్వాలి అంటే వీరికి ఏదైనా ప్రసాదాలు అందజేయాలని కోరుకోవాలా, లేదు అంటే ఈరోజు ప్రతి గణనాథుడికి మీరు చేసే పూజలో ఈ ప్రాంత నిర్వాసితులు, ఈ ప్రాంతంలో కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు, ఉన్నట్టుండి నిలువున ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి అండగా ప్రభుత్వ సాయం ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఈరోజు వినాయకుడికి పూజించే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఈ బాధితులను తెలుసుకోమని చెప్దామా? తప్పనిసరిగా మేడం. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనంతా కర్మ భారతదేశం కాబట్టి అసలు ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండేసి ఈ వినాయకుడి యొక్క విగ్రహాలుగా పూజలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక తీక్షణమైన బాధ వచ్చినప్పుడు అంతిమంగా మానవ నైజం, మానవ రుగ్మత ఎలా దారితీస్తుందో భగవంతునే ప్రార్థిస్తాం. తప్పనిసరిగా బెదవాడనే ఆదుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణ సాయంతో, మరి ఇప్పటి వరకైతే సాయం ప్రకటించిన దాఖలాలు అయితే నాకు కనిపించడంలా, నిన్నేదో 3,300 కోట్ల రూపాయల సాయం ప్రకటించారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అది ఖచ్చితమైన సమాచారం కాదు, ఇంకా నివేదికలు మేము ఇవ్వలేదని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి మేడం. మళ్ళీ తిరిగి ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు నేను ఒక బాధితులు మాట్లాడుతున్నాడు, మళ్ళీ నేను జీవితాన్ని మొదటి నుంచి మొదలు పెట్టాలని అంటున్నాడు ఆయన. దాదాపు ఆయన 30 లక్షల రూపాయల ఆస్తి, అంటే ఆయన యొక్క ఇంటిలో 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందంట. తిరిగి నా జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలి, నా వయసు 50 సంవత్సరాలు అంటున్నాడు ఆయన. అంటే అంత దిగాలు పడ్డది, కనిపించని నష్టం చాలా జరిగింది లక్ష్మి గారు. ఇప్పుడు కూడా ముప్పులో గానీ వరదలో గానీ మనకు కనిపించని నష్టం చాలా జరిగింది. అంటే ఫ్యాన్ మునిగే వరకు ఒక గదిలో నీళ్లు వచ్చినాయి అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోండి. వాళ్ళ బీరువాలు గానీ, టీవీలు గానీ, చీరలు గాని, బట్టలు గాని, అంటే అంత ఆర్థిక నష్టం జరిగింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంటింటికి కూడా సాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వస్తువులన్నీ ఇంకా నీళ్ళలో మునిగిన తర్వాత పనిచేయడం కష్టం కదా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అదే. అంటే నిన్న వరుసగా ఆయన పెడుతున్న ప్రెస్ మీట్లో కూడా అదే అంశాన్ని, నిన్న కూడా అదే విషయం చెప్పారు. అంటే ఈ డాక్యుమెంట్స్ ఇది మేజర్ ప్రయారిటీ కాదు, దానికోసం అధికారులు మన చేతుల్లో పని మనం చేసేసుకోవచ్చు, కానీ ఆర్థికంగా వీళ్ళని ఆదుకోవడం మాత్రమే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నారు. అది కేంద్రం నుంచి సహాయమా, లేదంటే మిగతా ప్రాంతాల నుంచి సాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది వీళ్ళకి డైవర్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి, వారందరికీ తగు చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్ల, వీటన్నింటితో పాటు ఈ క్రమంలోనే వారం రోజుల తర్వాత వినాయక చవితి కూడా ఈరోజు వచ్చింది కాబట్టి మరి ఈ కష్టాలు, ఈ వరదలు, ఇలాంటి పరిస్థితులు, రాష్ట్రంలోని ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా అంటే ఈ వినాయక చవితి 2024 వినాయక చవితి ముందుతోనే వరదల్లోనే కొట్టుకుపోయినాయి, ఇక నుంచి మంచి రోజులు వచ్చినాయి అని ఒక ఆనందంగా గడపడానికి ఒక అవకాశంగా తీసుకొని, ముఖ్యంగా నేను ఒక పిలుపు ఏంటంటే మహాన్యూస్ నుంచి ఎంతో మంది భక్తితో కాదు, వినాయకుడు అంటేనే విఘ్నాలు తొలగించే దేవుడు అని అర్థం కదా. అవును, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విఘ్నాలు 2024లో తొలగిపోయి ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఆ విఘ్నాలు కూడా తొలగిపోవాలని కోరుకుంటున్నాం. తొలగిపోయి అన్ని విజయాలు ఇక నుంచి ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని, నా రాష్ట్రం నా ఫీలింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఖమ్మం, వరంగల్ ప్రాంతంలో కూడా అనేక మంది నిర్వాసితులు ఉన్నారు. వారందరి కోసం మీరంతా పూజ చేసేటప్పుడు ఒక్క క్షణం వారిని తలుసుకుంటే చాలు, వారికి ఆ బ్లెస్సింగ్స్ అందుతాయని, ఆ గణపతి బ్లెస్సింగ్స్, ఆయన ఆశీర్వాదం అందుతుందని కూడా కోరుకోక తప్పని పరిస్థితి. అది ఏ పండుగ అయినా కావచ్చు, అది ముస్లిమ్స్ చేసే రంజాన్ కావచ్చు, లేదంటే క్రిస్టియన్స్ చేసుకునే క్రిస్మస్ కావచ్చు, ఏదైనా సరే హిందువులు చేసుకునే పండుగలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ భగవంతుడిని, మనం నమ్మే భగవంతుడిని కనుక కొలిస్తే ఒక క్షణం ఖచ్చితంగా ఆ సాయం, ఆ బ్లెస్సింగ్ అందుతుంది అని నమ్ముతాం కాబట్టి. ఎనీవే అండి, అటు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, ఇటు అందరి ఆపన్న హస్తాలు అందుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాలకోటి గారు. అలాగే కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.